మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని కనపరుస్తూ నామ ప్రభా నీకు స్తోత్రము. ప్రభా ప్రేమని హేతు చేత మీ ప్రియకుమారుడైన క్రీస్తుని లోకంలోకి పంపించి శిలువ మరణ పునరుద్ధానం ద్వారా నామ పాపములన్నీ కూడా విమోచించి నీ ప్రియుడుగా స్వీకరించిన దేవానికి వందనాలు ప్రభా. ఈ యొక్క సమయం మందు ప్రభా పీటర్ అంకుల్ గారు నీ సన్నిధానంలో నిద్రించి ఉన్నారు ప్రభా నీకు స్తోత్రము. యెహోవా భక్తుల మరణము నీ దృష్టికి బహు విలువైనదని సెలవిస్తున్న దేవానికి వందనాలు. నీతి మందిని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము, అటు ఆశీర్వాదకరమైన సమయము మాకు దయచేసిన దేవానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రము. అవును ప్రభా, వారి ప్రయాసలు వారికి విశ్రాంతి మీరు దయచేసిన దేవా, మాకంటే ముందుగా ప్రభా నీ సన్నిధానంలో నీ కుమారుడిని నిలబెట్టి ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము ప్రభా నీకు స్తోత్రము. మరి ఆంటీ గారికి ఆదరణ దయచేయండి, మనోనిబ్బరాన్ని దయచేయండి ప్రభా, వారి కుటుంబాన్ని బలపరిచేయండి ప్రభా నీకు స్తోత్రము. మేమందరం కూడా ఒక దినాన్ని సన్నిధానంలో చేరవలసిన వారమైనాము. అటువంటి నిరీక్షణలో కుటుంబాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సంఘాన్ని మీరు ఆయుధపరచమని అడగచ్చు ప్రభా నీకు స్తోత్రము. ఈ యొక్క ఆరాధన అంతా కూడా మీకు మహిమకరంగా, కుటుంబానికి దీవెనకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా మీరు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.
అనేది లేకుండా ఆయన సన్నిధానం పిలుచుకునేటటువంటి దేవుడు. అంటే సాధారణంగా మెమోరియల్ అనే దానికన్నా కృతజ్ఞత కొట్టాలి అని మనం చెప్పుకుంటే అది బాగుంటుంది. వల్ల మరణము ఒక రకమైనటువంటి గొప్ప ఆశీర్వాదం మనిషి. అది శాపం అనుకోవచ్చు, కానీ శాపం కాదు. దట్స్ ఎ గ్రేట్ రిలీఫ్. అందుకే ఈ ప్రకటన గ్రంథం 14:12 అంటాడు, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందిన మృతులు ధన్యులు. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు మృతి నుండి నా మృతులు ధన్యులు, అంటే ఆశీర్వాదింపబడిన వారు. సో కెన్ యూ కాల్ పీపుల్ టు బి ఎ బ్లెస్డ్ మ్యాన్? ఆశీర్వాదింపబడినటువంటి వ్యక్తిగా మనం వర్ణించవచ్చు. ప్రభువునందు మృతి పొందినటువంటి వారు. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా విని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవుననే ఆత్మ చెప్పించు. ఈ యొక్క ఆశీర్వాదం ఏమిటి? ఆశీర్వాదం అంటే ఇక్కడ చెప్తున్నాడు, తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. మనిషికి రెండు ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి జననము, రెండు మరణం. ఒక జననం దినం కన్నా మరణ దినం మేలన్నట్టు. ఎందుకంటే ఆ మరణము ద్వారా వారు విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నారు. దేవుని యొక్క విశ్రాంతిలోకి వారు ప్రవేశిస్తున్నారు. కనుక ప్రేమైన వల్ల మరణం అనేటటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదం. అంటారు, మనకు తెలియకుండానే మన మీదకి వచ్చేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదం అంటే మ్యాన్ షల్ లివ్ అంటారు. మృతులైన వారు బ్రతుకుతారు. కనుక ఇప్పుడు వెంటనే చనిపోయారా బ్రతికారా మీరు దిగిపోయింది. నేను అనుకుంటాను అసలైన జీవితంలో నేను ప్రవేశించాడు. అయితే మృతులైన వారు మీ వారు ఆ వాక్యం ఏమన్నాడంటే చూడండి, 26:19 మృతులైన మీ వారు అంటే దేవునికి సంబంధించినటువంటి ప్రతివారు క్రీస్తు నామమున ఆ నిత్య జీవన అర్హత సంపాదించుకున్న వారందరూ కూడా నా వారి శవములు సజీవములకు అంటారు. నా వారి శవములు సజీవులం అయిపోతుందంట. మంటిలో పడి ఉన్న వారలారా నేర్పుని ఉత్సహించుడి. సో ఇది కృతజ్ఞత ఒక సంతోషకరమైన దినమా, ఒక దుఃఖకరమైన దినమా? సంతోషకరమైన దినం. When one person is being lifted up to the heaven, it's a great festivity. ఎందుకంటే ఇది అందరికీ ఆ యోగ్యత దేవుడు ఇవ్వలే. క్రీస్తునందు మృతులైన మృతులు దాని అంటే అపోస్తలుడైన పౌలు రోమీయులతో అంటాడు, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసింప. ఏంటంటే చూడండి, 8:11 నివసించిన మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన నీ శరీరములను
మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చూసారండి, గొప్ప వాగ్దానం. దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానంలో మనం చూస్తే మృతుల్లో నుండి యేసును చేస్తున్న ఆత్మ ఏదని దేవుని ఆత్మ. మనం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అని అంటాం కదా. ముగ్గురు బట్ ఎవరు తెలియపాటు చేస్తున్నారు కనుక ఆ దేవుని ఆత్మ యేసును సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చింది. నీలో నివసించిన అంటే ఏ ఆత్మ అయితే యేసు క్రీస్తుని లేపి సజీవుడిగా తీసుకొచ్చిందో ఆ ఆత్మ మీలో ఉంటే చావుకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. ఎంత ప్రేమైన వాళ్ళరా, పెంతెకొస్తు దినమందు అంతవరకు శిష్యులకి ఆత్మవరాలు లేవు కనుక ఆ పెంతెకొస్తు దినమందు ఏం చేశాడంటే దేవుడు శిష్యులందరూ ఇంకోటి మడిలో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనా పనులు అందరూ కూడా కూడి రాగా దేవుని ఆత్మ ఒక పౌరం వల్ల వచ్చి ఒక గొప్ప శబ్దంతో దిగి వచ్చినట్టు మనం చూస్తాం. ఎప్పుడైతే ఆత్మ వారిలోకి వచ్చిందో వారు అనేక భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. భాషలంటే ఎవరికి అర్థం కాని భాష కాదండి. భాష అంటే ఏమిటంటే వారి వారి భాషలో ఆయన రాయకునే ఉంటారు. హిందీ మాట్లాడుతున్నవాడితో హిందీ, తెలుగు మాట్లాడుతున్నవాడితో తెలుగు, కన్నడం మాట్లాడుతున్న కన్నడం, ఇలాగ వారి వారి భాషలతో ఈ శిష్యులు మాట్లాడుతున్నారు. ఈ శిష్యులందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్, వారికి ఎడ్యుకేషన్ లేదు. కొంతమంది ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అటువంటి వారు ఈరోజు భాషలతో అక్కడ యెరూషలేములో కూడి వచ్చినటువంటి అనేక ప్రాంతం నుంచి వచ్చినటువంటి యూదులు, వారి భాష ఒకటి కాదు. అటువంటి భాషలతో మీరు మాట్లాడుతున్నారు అంటే ఆత్మ గొప్ప కార్యములు చేస్తుంది. అది మనకు అగమ్యగోచరం. కనుకనే ఇక్కడ ఏమంటున్నాడు, అట్టి ఆత్మ మీలో ఉన్నట్లయితే అది ఆ ఆత్మ మిమ్మల్ని జీవింప. సో ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రీస్తునందు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. కనుక ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలి? దానికి మార్గము మరణమే. That is the gateway of life. That is the gateway of life. అది నీ జీవమునకు మార్గం అటచ్చు, ఈ శరీరక చావు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. క్రైస్తవులందరూ నూతన సృష్టి అని అంటే అది నేను సర్టిఫికేట్ చేయలేను. కానీ క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తు నీలో నివసిస్తున్న ఎడల, క్రీస్తు ఆత్మచేత నింపబడిన ఎడల, క్రీస్తు నీతిని అనుసరించి నడుచుకున్న ఎడల, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్న ఎడల వారెవరండి? నూతన సృష్టి అని చెప్పి రాయబడి. కనుక ప్రేమైన వారా, అపరాధము చేత మనం చచ్చిన వారమై ఉన్నామంటాడు బైబిల్. ఈ అపరాధం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన మనసులో నుంచే వస్తుంది. కనుకనే యేసుక్రీస్తు పరిచర్య మొదలెడుతూ యోహాను గారు కూడా మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి. మారు మనసు తగిన ఫలం ఏమిటి? తెచ్చేయండి. కనుక మనం ఇంకా పాపులమై ఉంటుండగా, మనం చచ్చిన వారమై ఉంటుండగా యేసుక్రీస్తు మనల్ని ఆయనతో కూడా బ్రతికించారు. చనిపోయిన వారందరినీ కూడా బ్రతికించేటటువంటి ఒక గొప్ప అధికారంతో క్రీస్తు అనబడి ఈ లోకంలోకి వచ్చారు. అభిషేకింపబడినటువంటి వ్యక్తి
A man with the power of giving life to each and everyone who is within the Lord. Who is with the Lord. కనుక ప్రేమ అనుకుంటున్నారా సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఉండదు. మన నిరీక్షణ ఏమిటంటే నిత్యం. నేను బ్రతికి ఉండాలి, నా ఆత్మ ఎప్పుడు కూడా చిరంజీవిగా ఉండాలి అని కోరుకునేవారు క్రీస్తులో ఎదగాలి, క్రీస్తునందు విశ్వాసంతో ఎదగాలి. ఎందుకంటే మరణమును జయింపజేసే శక్తి ఒక క్రీస్తుకే ఇవ్వబడింది తప్ప ఈ సృష్టిలో మనకి ఎవరికి గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది. గట్ట ప్రేమ వల్ల నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంట. నిరీక్షణ లేని నిద్రల వల్ల మీరు వండుకోండి. నిద్రించిన వారి గురించి మీకు తెలియకపోతే అది చాలా కష్టం. కనుక ఆ విషయం ఏంటో మీకు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని, ఈ విషయం మర్చిపోకండి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఏడవకండి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల నా బ్రతికెలాగైపోయిందని అనుకోవద్దు. ప్రతి బ్రతుకును కూడా దేవుడు తన చిత్త ప్రకారమే నడిపిస్తున్నాడు. ఎవరి గురించి ఎవరు చావరు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, వారి వారి క్రియల చొప్పున తీసుకొని పోతాడు. వారి వారి క్రియల చొప్పున బహుమానం ఇస్తాడట దేవుడు. కనుక మన క్రియలు మంచివైతే, మన క్రియలు క్రీస్తు యొక్క మార్గంలో మనం సరిచూసుకోగలిగి, ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని నువ్వు నమ్మినట్లయితే, నీ హృదయంలో నువ్వు ఒప్పుకున్నట్లయితే, అదే ప్రకారము యేసు ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను అందరినీ తీసుకుంటాడు. చాలా చక్కటి వివరణలు, చాలా వివరంగా మరణం గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అదంతా చెప్పాలంటే రోజంతా చెప్పినా అది చాలా. 14వ యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో అదే చెప్తాడు. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఇక్కడ ఏమన్నాడు, యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనుష్యులందు నువ్వు నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చింది. ఏ విధంగా వెంట పెట్టుకుని వస్తాడు, ఏం చేస్తాడు? ఆ వెంటలు నా తండ్రి యొక్క అనేక నివాసములు కలవు. దాని గురించి వివరణలో గ్రంథంలో చూస్తే ఆ ద్వారబంధాలు మనుల రత్నాలతో పొదుగుబడి ఉన్నటువంటివన్నీ వర్ణం ఉంటారు. ప్రేమ వల్ల ఎంతో సంతోషకరమైనటువంటి నగరం. అక్కడ నీ కొరకు నా కొరకు దేవుడు ఒక ఇల్లు కట్టించి ఇస్తున్నాడు. నా తండ్రి యొక్క అనేక నివాసములు కలవు. లేకపోతే నేను మీకు చెప్తాను, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేనున్న చోట మిమ్మల్ని కూడా ఉండేలాగా మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పి ఇక్కడ వాగ్దానం చేసినటువంటి క్రీస్తు వాగ్దానము అది నమ్మదగినది. కనుక ప్రేమైన వాగ్దానం పరలోక రాజ్యంలో మన కొరకు ఇల్లు సిద్ధపరచబడి ఉన్నవి. ఎందరు క్రీస్తును వారి స్వరక్షకుడిగా అంగీకరిస్తున్నారో, ఎందరు క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నారో, ఎందరు క్రీస్తు యొక్క పునరుత్థానం నందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ ఆ పరలోక రాజ్యంలో ఇల్లు ఉన్నాయని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అందుకంటున్నాడు, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడని అన్నాడు. నా మాట విని అంటే ఎవరు ఆ గృహాన్ని స్వతంత్రించుకుంటారు అని అంటే యేసు మాట విని,
ఆయన విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణంలో నుండి జీవంలోకి దాటినటువంటి ఇది క్రైస్తవత్వం తత్వం. క్రైస్తవ మతం అనేదాని కదా క్రైస్తవ తత్వం అనండి, క్రైస్తవ విశ్వాసం అనండి, క్రైస్తవ నిరీక్షణ అనండి. ఇది నిరీక్షణ క్రీస్తు తత్వము మనలో ఉన్న ఎడల మనం నిత్యజీవనకు వారసులమై ఉన్నాం. వాడు తీర్పులో రాడు. ఎందుకంటే తీర్పు దినం అనేది ఒకటి ఉంది. యేసు రెండవ రాత్రిలో ప్రతి ఒక్కరిని వారి వారి క్రియల చొప్పున ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అందులో నువ్వుంటావు, నేను ఉంటాను, మనం అందరము ఉంటాం. అంటే ఇక్కడ ఏది చేసినా పర్వాలేదు, కొబ్బరికాయ పట్టేస్తే తక్కువ అయిపోతుంది అనుకుంటే కుదరదండి. మీ మనసు పట్టాలి. ఈ లోకంలో ఉన్న ఏది కూడా శాశ్వతమైనది కాదు. అశాశ్వతమైన వాటిని పెట్టుకొని ఇది నాకు ఒక నిరీక్షణ ఇస్తుంది, నాకు నిత్యజీవం ఇస్తుంది, నాకు మేలు చేస్తుంది, నాకు స్వర్గాన్ని చూపిస్తుంది అంటే ఏది మీకు స్వర్గాన్ని చూపించదు ఈ లోకంలో. ఒక మరణం జయించినటువంటి క్రీస్తు ద్వారా తప్ప మన ఎవరి ద్వారా కూడా మరణం జయించే అధికారం లేదు. కనుక ఆయన మాట విని ఆయన పంపించినటువంటి దేవుని యొక్క ఎందుకు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఉన్నాడు. ఎంతమంది దేవుడు ఉన్నాడు? ఎవరు చెప్పినా అదే అంటారు. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఎవరైనా సరే దేవుడు ఒక్కడే అంటారు. కానీ ఆరాధించేది ఎంతమందిని? ఆరాధించేది ఎంతమందిని అనేటప్పటికి బైబిల్ అంటే వ్యభిచారం అంటుంది. అసలైన దేవుడు వదిలిపెట్టేసి ఆత్మ రూపి అనేటువంటి దేవుడిని వదిలిపెట్టేసి పైన ఆకాశం ముందు కింద భూమి అందు, భూమి కింద నీళ్ళ అనేటువంటి స్వరూపాలను వేసుకొని వాటిని సాగబడి నువ్వే మా దేవుడి మీద పూజిస్తూ ఉంటే దాన్ని సృష్టించినటువంటి దేవుడు ఏమవ్వాలి? ఏమవ్వాలండి? కనుక ప్రేమ అంటాడు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఒక్కడే ఆత్మస్వరూపి. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ మీరు ఆరాధించాలి. నిత్యజీవం కావాడైనాడు. ఎవరు? క్రీస్తులో మాట యందు, క్రీస్తును పంపిన దేవుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలిగి ఉంటాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. ఇంకా 5:11 ఒక మంచి మాట అంటున్నాడు. దేవుడు మనకు నిత్య జీవము దయచేశాడు. ఎవరిచ్చాడండి నిత్య జీవము? దేవుడే ఇచ్చాడు. ఎవరి ద్వారా మనకు ఆ మార్గాన్ని సరళం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా సరళం చేశాడు. యేసుక్రీస్తు రాకముందు కూడా చాలా మంది బ్రతికారు, చనిపోయినవాడు. కానీ ఆ మార్గము అందరూ గ్రహించలేక పాపంలో పడిపోతున్నారు. అందరికీ దేవుడు కావాలి, ఎవరికి దేవుడే కావాలి. కానీ దేవుని యొక్క విషయాలు తెలియక, గ్రహింపక అందరూ కూడా తప్పుడుదామును పోతున్నారు. ఈ తప్పుడుదామును పోతున్న వారికి కాపరులు లేనటువంటి స్థితిలో ఉన్నారు. అని కాపరిగా యేసుక్రీస్తు ఈ లోకంలో పంపబడ్డాడు. ఆ దేవుడు తన కుమారు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలో పంపించి ఆయన విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడ్డాడని వాక్యంలో రాయబడుతుంది. అంతేకాకుండా ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనకు నిత్యజీవం దయచేసాను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. యేసుక్రీస్తునందు ఉంది ఈ జీవం. అటు క్రీస్తునందు విశ్వాసం వచ్చేవాడు మరణించినను తిరిగి బ్రతుకు. అంగీకరించి వాడు జీవం గలవాడు.
దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడు. ఇంకా ప్రేమైన వాళ్ళ నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను కేవలం నోటి మాట ద్వారా నేను క్రైస్తవుడిగా ఉన్నానని మనం అనుకుంటున్నామా? అది చెల్లదు దేవుని దగ్గర. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ బైబిల్ చదువుతారు కాబట్టి వాక్యం గురించి చాలా వివరంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వాక్యాన్ని బట్టి వారి జీవితాన్ని సరిదిద్దుతారు. వాక్యమే దేవుడు ఉన్నాడంట. ఆ వాక్యమే శరీరధారుడే కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకంలోకి వచ్చిందంట. ఈ వాక్కు ఎవరిది? ఆ వాక్కు, ఆ శబ్దము ఆ దేవుడు. కనుక ఆ దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేస్తున్నాడు, క్రీస్తు ద్వారా దయచేస్తున్నాడు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించినవాడు జీవము లేనివాడు. దాన్ని నేను వివరించక్కర్లేదు. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్. క్రైస్తవ జీవితము వాడబారనటువంటి జీవితం. అది వాడిపోదు, అది ఎప్పుడూ వికసిస్తూనే ఉంటాయి. ఫ్లరిషింగ్ లైఫ్ ఇస్ ఎ క్రిస్టియన్ లైఫ్. కనుక అతడు నీటి కాలువలో ఉన్న నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని ఉన్నాడు అని భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నాడు. ఆ మొదటి అధ్యాయంలోనే రాస్తున్నాడు ఈ మాట. ఎందరు క్రీస్తునందు ఉన్నారో వారి జీవితంలో వారు ఓడిపోరు, వాడిపోరు. ఆ నిత్య జీవనకు వారసులై ఉంటారు. కనుక అంటున్నాడు, నీటి కాలువలో ఎవరైనా నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా పచ్చగా ఎదుగుతుందో, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా ఆ రకంగానే వారి జీవితము ఫలిస్తుంది. కనుక ప్రేమైన వాళ్ళగా వారు 92:15 అంటారు, వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఏ మార్గమందు జీవము కలదు, దాని త్రోవల్లో మరణమే లేదు. ఏ మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఎంత ప్రేమ వల్ల క్రీస్తు మార్గంలో, క్రీస్తు నీతిలో మనము నాటబడితే మనకి మరణం లేదు, మనకు మరణం లేదు. మరణము జయించిన వారంగా ఉంటాం. కనుకనే సంతోషం. నేను దేవుని దగ్గర వెళ్ళిపోతున్నాను. అందుకే అంటాడు మోషే, అంటాడు, నా దినమును నేను వెక్కించుకొని చెప్తున్నకు నేర్పు ప్రభువా. పుట్టుక, మరణం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో. ఇది నా సంఘంలో ఎప్పుడూ చెప్తాను, ఈ మాట గుర్తు చేస్తాను. పుట్టుక నుంచి మరణం వరకు కూడా మధ్యకాలాన్ని జీవితకాలం అంటాం. ఈ జీవిత కాలంలో నేను జాగ్రత్తగా ఉండాలంటాడు యేసుక్రీస్తు. నీ ఇష్టం, నీ బ్రతుకు నీ చేతిలో ఉంది. దాన్ని బలభరితం చేసుకుంటావో, నాశనం చేసుకుంటావో, నిత్య జీవనకు వారసులుగా చేసుకుంటావో, మరణమును ఆస్వాదిస్తావో, అది నీ ఇష్టమే అంటున్నాడు. దేవుడు చేయాల్సినవన్నీ చేసేసాడండి. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని అంటూ ఉంటారు. అన్నీ చేసేసాడు దేవుడు. చెయ్యని వాడు ఎవరున్నారంటే మనం చేయాల్సింది మనం చేయగలం. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేసినటువంటి ప్రతి ఈవి, ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం నీలోను నాలోను నోరెత్తలుగా ఫలిస్తుంది.
ఫలిస్తుంది, నూరెత్తులుగా ఫలిస్తుంది. కనుక ప్రియమైనటువంటి వారు కదా, మనిషి చనిపోవడానికి పుట్టలేదు, జీవించడానికే పుట్టాడు, జీవిస్తూనే ఉంటాడు. అయితే నరకంలో జీవించాలి, లేకపోతే ఆ దేవుని రాజ్యంలో జీవించాలి. ఈ జీవానికి మరణం లేదు. ఎక్కడ ఉండాలి నా జీవం అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. దేవుడు ఆల్రెడీ మనకు ఇచ్చేశాడు, ఒక ప్రోగ్రాం ఇచ్చేశాడు, మనకు ఒక మార్గం చూపించాడు. అవన్నీ కూడా నిరీక్షణ కలిగి ఉండేలాగున దృశ్యరూపంగా చూపించాడు. ఇన్ లైఫ్ మరణము జయించినటువంటి యేసుక్రీస్తుని చూపించాడు. ఏ విధంగా ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు, ఏ విధంగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడో, ఆయన అందరూ విశ్వాసం ఉంచుకున్న అందరూ కూడా అదే విధంగా వెళ్తారు. కనుక let us all hope to be in the heaven along with Jesus Christ and the God. ఈ నిరీక్షణ కలిగి మనం ఉన్నట్లయితే చనిపోవడం వల్ల మనం దుఃఖించము, మనం ఆనందిస్తాము. చనిపోయిన వారిని చక్కగా దేవునికి అప్పచెప్పుకుంటాం. కనుక ఈరోజు మనం అందరూ కూడా పీటర్ గారి యొక్క నామమున ఇక్కడ కూడుకొని ఉంటుండగా మనందరూ కూడా ప్రార్థన చేస్తూ పీటర్ గారి ఆత్మను దేవుడు తన దగ్గరకు తీసుకునేటట్లు మనం ప్రార్థన చేయాలి. అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్డ్. ఇది మటుకు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీ తీర్పు అప్పుడే దేవుడి దగ్గర సిద్ధంగా ఉంది. మీరు అనుకోవచ్చు దేవుడు చూడటం లేదని అనుకోవచ్చు, కానీ లేదు. ప్రతిదీ గమనిస్తున్నటువంటి దేవుడు మీ క్రియలను బట్టే, నా క్రియలను బట్టే ఆయన మరణానంతరము మనకు ఇవ్వాల్సిన జీతం ఆయన ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. కలుగునుగాక. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను
కలుగును గాక. ఈ సమయంలో నిత్య జీవము పొందుటకే మరి అమ్మిల్ గారు మన మధ్య నుంచి దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నారనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. మరి వెత్తబడినటువంటి వాక్యం బట్టి దేవునికి భయం కలుగును గాక. మరి ఈ సమయం ముందు కొన్ని ఆదరణ మాటలు తెలియజేయవలసిందిగా మరి దేవసన్లు మరి మనం వచ్చినటువంటి స్థానిక సింధియా బ్యాప్టిస్ట్ సంఘ తాపరి గారు అయినటువంటి టి జానయ్య గారు వచ్చి మరి ఆదరణ మాటలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. దేవనామానికి వందనాలు చెల్లిస్తున్నామండి. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడి నామంలో మా తోటి సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాలరాజయ్య గారు చక్కని సందేశాన్ని మనకి ఇచ్చారు. ఆత్మీయ సందేశాన్ని మనం ఆలోచించాం. వాక్యం ద్వారా నేనైతే ఏమి చెప్పను కానీ కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగు చేయాలని, పీటర్ గారు లేరు అనే బాధ కంటే ప్రభు మనతో ఉన్నాడు అనేటువంటి ధైర్యం కలిగి ప్రతి సమయంలో కూడా ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో మాత్రమే ఆదరణ పొందగలం కనుక రాబోయేటువంటి దినాలలో కుటుంబం ఇంకా అమ్మగారు దయామన్ అమ్మగారు కానీ లేక బిడ్డలు కానీ బిడ్డల కుటుంబాలు కానీ దేవుని సన్నిధిలో ఎక్కువ ఆదరణ పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనుషులుగా ఎన్ని చెప్పినా అది ఆదరణ కలుగు చేయకపోవచ్చేమో కానీ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ప్రకారము ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకునండి. మీ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని నేను కోరుతూ ఉన్నాను. మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ సింధియా బాప్టిస్టు సంఘం తరఫున కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి భయం కలుగును గాక. మరి మన యొక్క స్థానిక యునైటెడ్ బ్యాప్టిస్ట్ సంఘ లక్ష్మీపురం పాస్టర్ గారు అయినటువంటి టి విజయ్ కుమార్ గారు కూడా వచ్చి ఆదరణ మాట తెలియజేస్తుందిగా కోరుతున్నాం. మరొకసారి కుటుంబానికి వ్యక్తిగతంగా నేను సేవ చేస్తున్న మా యునైటెడ్ బ్యాప్టిస్ట్ సంఘ కార్యవర్గము సభ్యుల పక్షంగా కుటుంబాన్ని ఆదరణ తెలియజేస్తున్నాను. దయానంద గారు వారి అక్కయ్యగా మా చర్చికి వస్తుంటారు. తరచూ వినడంలో కూడా మరి పీటర్ గారి కార్య విషయంలో చెప్తూ ఇలా ఉంది ప్రార్థన చేయండి అని తరచూ ప్రార్థన చేయిస్తుంటారు. అలా ప్రార్థన చేస్తూ వచ్చాం. వారి కొరకు మరి యొక్క సందర్భంలో నేను మా ప్రెసిడెంట్ గారు వ్యక్తిగతంగా వారిని దర్శించి ప్రార్థించేలా. సో ప్రభు చిత్తానికి ఎవరొద్దు పెట్టలే, ఆయన చిత్తమైంది ఏదో వాక్యం పాడతారు నల్లని సెలవుగాను. సో సెలవైంది, ఆయన భవిష్యత్తు చేరుకున్నారు. మన మొదటి ప్రభుకి ఆత్మ దేవుని రాజ్యం అంత ధైర్యం మన వాక్యం ద్వారా ఇప్పుడే విన్నాం. సో కాబట్టి ఇదే ధైర్యంతో వారి కుటుంబం ముందుకు ఆశపడుతున్నాను. మోషే మరణాంతరం 40 సంవత్సరాలు వారికి లోటు లేకుండా నడిపించాడు. కానీ చనిపోయాక వారు ఏం చేయాలో అర్థం కాక అచేతనకు వచ్చినప్పుడు దేవుడు వారి యొక్క సైలెన్స్ని, వారి నిశ్శబ్దాన్ని మందపరుస్తూ అంటాడు, యెహోషువ మోషే బుద్ధి పొందాడు, లే మూవ్ ఫార్వర్డ్ అంటాడు, ముందుకు కదమంటాడు. కాబట్టి జరిగిపోయింది. అండు ఇట్ మనం ఏముందో ప్రయాసపడతాం, పాజిటివ్గా వెనకాలను మర్చిపోయి ముందున వాటి వరకు వేగిరపడుతూ దేవుని యొక్క కృపలో పరిచయంలో ముందుకలని దేవుడి దయానంద గారికి కుటుంబం అంతటికి కాస్త మనోధైర్యాన్ని బలాన్ని దయచేసి చెప్పేసి ప్రార్థిస్తూ ఎప్పటికీ ధైర్యపరిచి విడువని గడపడిన సన్ని జోడించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కోరికై నడిపించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక.
మరి బంధువులు దైవచని మరి స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి పర్సన్ ఒక మాస్టర్ మనుషులు ఉన్నారు. దయచేసి వచ్చి వారు కూడా నాకు తెలియచేస్తుందిగా కోరుతున్నాను. సుర్లపేట వెంకయ్య గారు అన్నగారు వచ్చి 2 మాటలు మరి వారి తమ్ముడు గారి గురించి తెలియజేస్తున్నాం. వాడి గురించి నేను ఆలోచిస్తున్నది వాడు పుట్టిన దగ్గర నుంచి ఎత్తుకొని వాడు ఒక కన్స్ట్రక్షన్లో పెట్టి చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో పెద్దవాడు చేసి నా చదువుతో తిరిగి వాడు నట్టే నేను కూడా ఇంకా బ్రతుకున్నానంటే ప్రతిస్పందనలో దేవుని దేవత తమ్ముడిని బాగా ఆచరించిన దేవుడు చదువుకోకపోయినా సరే చిన్న ఉద్యోగం అయినప్పుడు కూడా భార్య వల్ల ఎంతో ఆశ్చర్యపడి బిడ్డలు బిడ్డలు ఆశ్రయించారు, కుటుంబంలో ఆశ్రయిస్తున్నాను, కుటుంబానికి కూడా ఆశ్రయిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి సీనియర్ చర్చ్లో ఉండేవాడు. సీనియర్ చర్చ్లో సైన్స్ స్టూడెంట్గానే ఉండేవాడు, చదువుకునేవాడు, ఎక్కడ చదివేవాడు, అన్ని చేసేవాడు. కానీ ఎదుగుతున్న కొద్ది కొంచెం అలవాటు మరి ఆ మార్గంలో వచ్చిన వలన కొంచెం మా తమ్ముడికి నాకు కొంచెం భేదపడుతు అయినప్పటికీ తమ్ముడు కదా పంచుకుంటున్నాడు. మాది బామ్మని ప్రతి కుటుంబంలో సాక్షిగా వచ్చిన దేవుని దేవుళ్ళ మా కుటుంబంలో మా తమ్ముని ఆశించాడు. అలాగే మా యజమాని తమ్ముడు కూడా బిడ్డలు కూడా దేవుని ఆశించాడు. అలాగే మా చిన్న పెద్దవాడిని చిన్నవాడి అవకాశం ఉన్నాను. ఎక్కడే మిగిలిన మధ్య నిద్రవాళ్ళు దేవుడు పిలుచుకున్నాను. అయితే దయచేసి ఎలా ఉంటుందో తెలియదు. కానీ మా కుటుంబం మొట్టమొదటి నుంచి పర్వాడ సంఘంలోనూ మేము పుట్టాం, పెరిగాం. తర్వాత సీనియర్ సంఘంలో పెరిగి సీనియర్ సంఘంలో చాలా కాలం ఇప్పటివరకు నేను కొంచెం దేశ సంచారం చేయడం వల్ల నేను విడిగా ఉండవలసి వచ్చింది సీనియర్ సంఘానికి. తమ్ముడిద్దరు కూడా కుటుంబాలు 2 సీనియర్ సంఘానికి సంబంధించుకున్నారు. నాకు చాలా సంతోషం. అయితే ప్రస్తుతానికి మీరు ఏం చెప్పాలని నాకేం తెలియదు. కానీ మమ్మల్ని విడిచిపెట్టి భౌతికంగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ వారి యొక్క ఆత్మ దేవుని యొక్క ఉన్నాడని నమ్ముతున్నాను నేను. అలాగే మా మధ్యలో తిరుగుతున్నాడని నమ్ముతున్నాను. ఇంకా సంఘం అంతయో అన్ని సంఘాలు క్రైస్తవ కుటుంబాలు మా కుటుంబం గురించి ముఖ్యంగా పేరు దైవమని వారి కుటుంబాలు కానీ వారి కుటుంబం వారందరి గురించి ప్రార్థించగలను మనం చేస్తూ ఇస్తున్నాను.
వెంకటరెడ్డి గారి యొక్క తమ్ముడు గారు ప్రభుదాస్ అంకల్ గారు కూడా సందర్శిస్తున్నారు. వారు కూడా వచ్చి వారి గారి గురించి కొన్ని మాటలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు. ఈ ఆదరణ వచ్చిన సంఘ కాపరులకు, పెద్దలకు, బంధుమిత్రులకు అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. మరి మా నలుగురు అన్నదమ్ముల్లో మా పెద్దన్నయ్య చూశాడు, రెండో అన్నయ్య మా పేటన్నయ్య, మరి మూడో అన్నయ్య కొద్ది సంవత్సరాల క్రితమే నిద్రించున్నారు, నాలుగవ వాడిని నేను, నా తర్వాత ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మా పేటన్నయ్య లీటర్ అన్న పదానికి రాయేసేవాడు. ఎందుకంటే ఎవరు చెప్పినా వినేవాడు కాదు, తనకు ఏది నచ్చితే అదే చేసేవాడు. మా వదిలి ఇది చెప్పినా అదే తనకి ఇష్ట ప్రకారం తను చేసేవాడు. అలాగా మరి పీటరు బర్నిబల్లో పుట్టాడు. 1948లో పుట్టి మరి షిప్యార్డ్ సిండియాలోకి వచ్చి మరి మా ఫాదర్ షిప్యార్డ్లో చేసుకునేవారు. మరి మేము పుట్టడం, తర్వాత వాళ్ళు మేము పుట్టడం అక్కడే, మా పెళ్ళిళ్ళు అవన్నీ కూడా సిండియా సంఘానికి సంబంధించినవే. అక్కడే మేము ఆ సంఘంలోనే ఉండేవారు. అయితే మా అన్నయ్య మరి 6వ తరగతి 7వ తరగతి వరకు అంతవరకే చదువుకున్నాడు, అందుకని ఎక్కువ చదువుకోలేదు. మరి తర్వాత అక్కడక్కడ పనిచేస్తుండేవాడు, కాంట్రాక్ట్ దగ్గర, స్టీల్ కంపెనీలోను, ఆఖరికి హోటల్లో కూడా పనిచేశాడు. మరి తర్వాత కొన్నాళ్ళు షిప్యార్డ్ పెయింటింగ్ సొసైటీలో కాంట్రాక్ట్ సిస్టమ్ మీద పనిచేస్తూ మరి 1974లో ఆ యొక్క కంపెనీకి కాంట్రాక్ట్ సిస్టమ్ అని తీసుకున్న తర్వాత మరి మా అన్నయ్యకి మరి 1973లో పెళ్లి చేశాము. ఆ పెళ్లి కూడా మా మూడో అన్నయ్య అయితే తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరి ఈ అన్నయ్య అయితే అమ్మ నాన్నకి మీకు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని నేను చేసుకుంటానని చెప్తే మరి మా ఉదయన్ని పెద్దగాడి నుంచి మరి మా ఉదయన్ని సంబంధం చూసి సెలెక్ట్ చేసుకున్నాడు. ఎలాంటి అభ్యంతరం లేదు. మరి తనకి తల్లిదండ్రులతో సంబంధం ఇష్టపడి చేసుకున్నాడు. తర్వాత మరి వదినికి 2 కుమారులు 1 కుమార్తె కలిగారు. దేవుని సంతోషం. అయితే ఈ మధ్యకాలంలో మా అన్నయ్య కొంచెం 1-2 నెలల ముందు చాలా అనారోగ్య పరిస్థితులకు చేరుకున్నాను. మరి ఆ విషయమే మరి మా సుభాష్ మరి రవి కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. ఓర్పుతో మరి హాస్పిటల్కి డైలీ తీసుకెళ్ళి ఆ చెకింగ్ చేస్తూ క్యూఆర్పీ చేస్తూ తీసుకొస్తున్నారు. ఆ విషయంలో కూడా మరి వాళ్ళు మా వదిన మరి అన్నయ్య రవి సుభాష్ని వీళ్ళంతా ఎంతో కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే మా అన్నయ్య కొద్ది ప్రార్థన పనులు తక్కువైనా మరి కుటుంబం ఆశీర్వదించబడింది. 2 కుమారులు కుమార్తె పిల్లలు మనవరాళ్ళు కూడా ఎంతో ఆశీర్వదించబడి మరి యేబు ఉదయాన్నే లేచి తన కుమారులు ఎక్కడ తప్పిపోతారో మార్గం నుంచి అని చెప్పి తెల్లవారు లేచి ఏ విధంగా అయితే యేబు ప్రార్థన చేశారో మా వదిన కూడా ఉదయాన్నే లేచి తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి, తన భర్త గురించి ప్రార్థన చేస్తూ ఉండడం వల్ల ఈరోజు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. దేవునికి స్తుతులు. మరి మా అన్నయ్య 76 సంవత్సరాలు మరి కొంచెం అనారోగ్య చనిపోయాడు. మరి ఆ యొక్క కుటుంబం గురించి మీరు మరి మీ సంఘంలో మీ పర్సనల్ ప్రార్థనలో కూడా ఆదరణ కలగాలని, ఆ కుటుంబంకి ఇంకా ఓదార్పు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారికి నా యొక్క వందనాలు పెట్టుకుంటున్నాను. దేవునికి మహిమ. థ్యాంక్ యూ అంకుల్. మరి కథనాల గురించి 2 మాటలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సంఘ సభ్యులకి, సంఘ పెద్దలకి మరియు కుటుంబ సభ్యులందరికీ వందనాలండి. నేను ఈ సుర్లా కుటుంబంలోని మా పరిణామ గారు, మోసెస్ పరిణామ గారి తర్వాత పేటర్ గారి తర్వాత ఇమాన్యుయల్ గారు మరియు నాలుగో సంతానం, నాకు అక్క చెల్లి, తర్వాత చెల్లి. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నా కుటుంబంలోని మంచి చెడ్డ ఏదైనా
నాకు తెలిసి మా కుటుంబంలో ఒక మాట లేకుండా క్రమశిక్షణగా పోయేది ఏంటంటే మా మోసెస్ పరిణామ గారు మా పెద్దమ్మ గారు ఉండేవారు. వాళ్ళు అన్ని విషయాల్లోనే కూడా మాకు ఏ కుటుంబాలు ఏ కార్యక్రమం జరగాలన్నా ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఆవిడ తీసుకునేవారు. వారి మాటకి ఎవరు కూడా ఎదురు చెప్పేవారు కాదు. అందరూ ఏకీపించి వాళ్ళు మాట చొప్పున కుటుంబంలో ఏ కార్యక్రమంగా జరిగింది. మరి మా పెద్దమ్మ గారు చనిపోయిన తర్వాత మరి మా కుటుంబాన్ని అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మా మోసేస్ ప్రధాన్ గారు కానీ మా చిన్నాన్న నరసింహన్ గారు కానీ ప్రొఫెసర్ గారు కానీ ఇక్కడ ఉండేవారు కాదు. ఏ విషయంలో ఏ సందర్భానికి మా కుటుంబంలో ఏ పరిస్థితికైనా ప్రతిదిక్కు మా మిత్రుడు పెద్దనాన్న కానీ మరి మా ఏమంటారు పెద్దమ్మ కానీ ఏ నిర్ణయాలకైనా వాళ్ళ ముందుకు వచ్చేవారు. వాళ్ళ నిర్ణయాన్ని మేమందరూ కుటుంబ సభ్యులందరూ అంగీకరించేవాళ్ళం. మరి అప్పటి వరకు కూడా మా కుటుంబంలోని ఏ కలతలు వచ్చినా ఎన్ని రకాల వచ్చినా ఏవి వచ్చినా సరే వాళ్ళ అన్నదమ్ముల్లో ఐకమత్యం కానీ ఇప్పుడు వరకు వాళ్ళు అక్క చెల్లెళ్ళ ఐకమత్యం కానీ నేను ఇప్పటి వరకు ఐకమత్యం చూశాను. కానీ ఎక్కడ ఏ రకమైనా సరే ఈ కుటుంబంలోని ఇలాంటి గొడవ పడి ఇలాగ నిందలు పారి ఈ 10 మందిలో ఇలాగ అవమానించబడ్డారు సొంత ఫ్యామిలీ అనుకుని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఏదున్నా ఏది లేకపోయినా నాకు తెలిసినంత వరకు ఆ కుటుంబంలోనే 4 గోడల మధ్యనే ఆ కుటుంబం తాలూకా మంచి చెడ్లు కానీ ఆ కుటుంబం తాలూకా సమస్యలు కానీ వాళ్ళ తాలూకా పరిష్కారాలు అయినా సరే అక్కడికి. దీన్ని బట్టి ఏంటంటే మా కుటుంబంలోని దాని తర్వాత వచ్చిన జనరేషన్ కాడి నుంచి కూడా మేము ఇప్పటికీ కూడా మా పెద్దల్ని మేము గౌరవించుకొని వాళ్ళ మాట నిర్ణయాలు చెప్పుకొని మేము ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా నాకైతే ఎక్కువ అనుబంధం మా మోసే పెద్దనాంతో లేదు, మా దార్శనంతో కూడా లేదు. నాకు ఎక్కువ అనుబంధం నా చిన్నప్పటి కాటించి మా మిత్ర పెద్దనాన్ని వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాలు నేను కూడా ఇది చదువుకోవడం కూడా జరిగింది. ఇంకా ఆ దశలోని మా అన్నదమ్ముల అనుబంధంలోని కూడా మా మననీయ కానీ మా చట్టనీయ కానీ చట్టందరూ కానీ వీళ్ళందరూ కూడా అందరూ దూరం ఉండేవారు. నాకు ఉండేదల్లా మంచి చెట్లు నాకు చెందింది కూడా మా రవణ్య కానీ మా సింగిల్ కానీ ఎప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే అన్నీ అనుకొని వెళ్ళడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ అంత కుటుంబంలోని కూడా నాకు ఎక్కువ బాండింగ్ అనేది బెటర్ ఫ్యామిలీ అనే రకంలాగా మా పెదనాన్న అనుకొని ఏది చిన్న కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే కలిసి పంచుకుని కలిసి నాకు ఓదార్చని నా మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా చెప్పేవారు. మరి ఇప్పటి వరకు కూడా ఆయన కలిసి ఉన్నంత వరకు కూడా నాకు చిన్న లోటు లేదు అనుకునే ఫీలింగ్ ఉండేది మనసులో. నా తండ్రి చనిపోయారు 2011లో. కానీ మా పెద్దనాన్నతో నా సొంత నా తండ్రి తరపుతో అనుకుని నా ఫీలింగ్లోని నాకు ఆ బాండింగ్ ఉండడం వల్ల మా పెద్దనాన్న అంటే కొంచెం విశేషమైన ఆ గౌరవం మర్యాద ఉండేది. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ అనమాట. ఇప్పుడు మా ఎవరితో ఒక ఫ్రెండ్తో ఎలా షేర్ చేసుకుంటాము ఆ షేర్ చేసుకోలేని విషయాలు కూడా నా పెద్దనాన్న గారితో నేను అంతగా షేర్ చేసుకుంటాను. నా కష్టం కానీ నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మా పెద్దనాన్న గారితోనే రైతు పెద్దనాన్నతో అంత బాండింగ్ ఉంది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే చాలా లోన్లీనెస్ చాలా అంటే చాలా ఎందుకంటే నాకు నా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. నెక్స్ట్ మా చెల్లెలు ఉన్నారు. ఎంత ఉన్నా ఏదున్నా సరే నాకు తోడు ఉన్నారు. నాకు ఒక దిక్కు ఒక మంచి చెడ్డ చెప్పిన వాళ్ళు ఉన్నారు. పెద్ద మనిషి అనే మనిషి చాలా చాలా నేను లోన్లో ఎంత ఇబ్బంది పడి ఎంత బాధపడ్డాను. కానీ దేవుడు ఏ రకంగా అయినా ఏదైనా సరే ఆయన ఉన్నంత వరకు లేని లోటు దేవుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు కనిపిస్తుంది. నా తండ్రి దగ్గర చెప్పుకోలేని ఇబ్బందులు కూడా మా తల్లిదండ్రుల దగ్గర చెప్పుకున్నాను. అంటే మా తండ్రి చనిపోయినప్పుడు కూడా అంత బాగలేదని తండ్రి చనిపోయిన తర్వాత నాకు చాలా చాలా బాగా. మరి ఇంతవరకు జీవితం ఎలా ఉన్నా ఏమున్నా ఆయన జ్ఞాపకాలతోనైనా సరే నేను ఇంకా నిలబడాలని
నా కర్తవ్యం ఏంటంటే నా కుటుంబం పట్ల నా కుటుంబం పట్ల అవకాశాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి పెద్ద కుమారుడు అత్తగారు దాడి సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చి నేను అమ్మాయిని రవి గారికి ఇచ్చామండి, పెట్టగారు అక్కడికి. అది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నోటి వెంబడి ఏ కోపం మా మాట కూడా నేను వినగదు. ఎప్పుడు మాట్లాడినా ఒరే అమ్ములు అన్న మాట తప్పించి ఆయన ఇంకో మాట మాట్లాడేవారు కదండి. ఏ విషయంలోనే సరే ఎప్పుడైనా వదిన గారు మాట్లాడేవారు కానీ ఆయన నోటి వెంబడి కోపం మాట అనేది నేను ఇప్పటి వరకు చూడలేదు. మరి నా కుమార్తెను కూడా చాలా ప్రేమగా చూసేవారండి. మరి నా కుమార్తెతో ఏ విధంగా ప్రవర్తించేవారో నా కుమార్తెతో కూడా ఆ విధంగానే ప్రవర్తించేవారండి. నిజంగా ఆయన సిగ్గైన తర్వాత నా కుమార్తె చాలా మరి ఒక మన రైట్ హ్యాండ్ కోల్పోయింది అని అనుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని మీరు వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు పిల్లల్ని ఎన్నిసార్లు తిప్పేవారంటే అన్నిసార్లు చిన్న ముసలివాళ్ళ నుంచి సుజాత నగర్ నుంచి చిన్న ముసలివాడ. మేమంటే గౌరవంగా ఉన్నాం కదండి. వారు మాత్రం ఏ క్షణంలో ఏ రాత్రి అప్పుడు ఫోన్ చేసినా సరే ఆయన డ్రైవింగ్ చేసిన రోజులు కూడా పిల్లల విషయంలో ఒక గార్డెన్ లాగా దాని వెంబడి పిల్లల వెంబడి పిల్లలు కూడా తాతయ్య ఇది కావాలంటే ఏంటమ్మా ఆయన అంత పెద్ద ఆయన లేదమ్మా మా తాతయ్య తెచ్చేస్తాడు అనేవారు. కానీ ఆయన మంచి మనసు, ఆయన ఎప్పుడు ముఖంలో చిరునవ్వు తప్పించి కోపం అనేది నేను చూడలేదండి. ఏవి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకసారి మేము కేరళ వెళ్తున్నామంటే ఆయన హృదయం చెప్తున్నాను. నేను కేరళ వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళామండి. ఒక ఆమె ఎక్కింది రిజర్వేషన్ లేకుండా. మేమైతే రిజర్వేషన్ చేసుకుని వెళ్ళాము. ఆవిడ దక్కలేదు, ఒక చిన్న పిల్ల ఉంది. ఈయన తెల్లవారులో కూర్చొని ఆవిడకి తప్పించారండి. ఎవరైనా ఇంత ఈ వైజాగ్ నుంచి కేరళకి తెల్లవారులో అలాగే కూర్చొని ఉన్నారు. ఎవరో ఇస్తాము అందరం లేడీసే వెళ్ళాము. ఆయన ఒక్కరు అలా కూర్చొని ఎక్కడ మెట్ల దగ్గర కూర్చొని ఆవిడకి సీట్ ఇచ్చారు. తెల్లవారులు కూడా ఆయన అలాగే కూర్చొని ఉన్నారు. అప్పుడు ఎవరు కూడా ఎవడన్నా ఇచ్చుకుంటాడా, ఇవి అలాంటి పనులు చేస్తావేంటి అంటే దయ నాకు కొంచెం సోటి పెట్టి నేనేమో వెళ్ళిపోన్నాను. కానీ ఆయన మాత్రం అలాగే కూర్చొని ఉన్నారండి. అంత మంచి హృదయం అయింది. తర్వాత ఏ విషయంలో కూడా మమ్మల్ని త్రోసివేయలేదండి. నా భర్త విషయంలో అయితే ఏమి, నా విషయంలో అయితే ఏమో, మా పిల్లల విషయంలో ఎప్పుడు కూడా మేము అన్న తండ్రిలా కూడా దయా పాప వచ్చిందిరా అమ్మలో వచ్చిందిరా అని చెప్పేవారు. కానీ ఆవిడకి అర్థం కాదు పాప వచ్చిందంటే. అప్పుడు ఓహో మీ చెల్లి వచ్చిందా అనేవారు. కానీ ఇంకో మాట అనేది ఉండదండి. కానీ ఆయన శ్రమ అనుభవించకుండా మరి ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా శ్రమను అనుభవిస్తారు. కష్టం ఎంతంటే తినడానికి కూడా కష్టపడే రోజులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అటువంటివి ఏమీ లేకుండా ఆయన దేవుని కృప వలన నడుస్తూ కూడా దేవుని యొక్కకు చేరుకున్నారండి. ఆయన ప్రార్థన విశ్వాసం, ఆయన ప్రార్థన చేసుకునేవారు కాదు అనుకునేవారు. కానీ అందరూ ఆయన చక్కగా వాటిని చదువుకునేవారు, ప్రార్థన చేసుకుని. ఒక రోజు నేను ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన స్నానం చేసి వచ్చి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఉండేవాడు. ఏంటి ఆయన మరి ఎవరు ప్రార్థన చేసుకోవాలి అది ఇది అన్నారు. ఈ చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు అని అందరికీ కనిపించకుండా ఆయన తన మనసులో చక్కగా ఎప్పుడు కూర్చున్నా సరే లేచినా సరే దేవుని స్థుతించుకొని లేచివ్వరండి. ఈ చిన్న మరి గడువుబడిన కుటుంబానికి నా తరఫున, నా కుటుంబం తరఫున, నా బిడ్డల తరఫున ఆ తరఫున కలుగు చేయాలని దేవుని కోరుకుంటున్నామండి. చిన్న కోరిక ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. మరి అలాగే చిన్నకుమారుడు సునీల్ గారి యొక్క మామగారు విఎంపీ గారు. అందరికీ వందనాలు. మరి ఒకసారి మనందరం కన్నీళ్ళు చెప్తున్నాం దేవునికి వందనాలు.
సంఘ పాస్టర్ గారు మరి సీనియర్ పాస్టర్ గారు మాకు మరి డానియల్ గాంధీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మా చర్చికి సీనియర్ పాస్టర్ గారు అయిన సీనియర్ చర్చ్ మెంబర్ని, సీనియర్ చర్చిలో సీనియర్ మెంబర్ని నేను, మోషర్ సార్ గారు, రవిదాస్ గారు వీళ్ళందరూ కూడా మా సీనియర్ సంఘ మెంబర్స్. ఇప్పుడు శామేల్ రాజు గారు ప్రెసిడెంట్ మాకు మా ప్రెసిడెంట్గా ఉన్నారు. మా సీనియర్ చర్చ్ విషయం కొంతమంది చాలామంది మీకు తెలుసున్నారు. ఈ ఏరియాలో ఇంత మంచి ఆరాధన, మంచి చర్చ్ విషయం నేను చాలా హ్యాపీ అవుతున్నాను. ఇంత తక్కువ టైంలో బాంబేలో ఉన్నటువంటి చర్చ్ వల్లే ఉంది. నేను బాంబే వెళ్ళాను, అక్కడ చాలా బాగా చాలా చక్కని ఆరాధన జరుగుతుందని నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ చర్చికి మెంబర్గా ఉండడం పీటర్ గారు ఉండడం అదృష్టమే. పీటర్ గారు అంటే మేము సీనియర్ సంఘంలో నేను ఇంచుమించు నా 4th క్లాస్ నుండి చదవడం సీనియర్లోనే ఉన్నాను. సీనియర్ చర్చిలో నేను స్టూడెంట్గా ఉండేదాన్ని, టీచర్, సండే స్కూల్ టీచరు, స్టేట్ సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్గా చేశాను, యూత్ మెంబర్గా చేశాను. ఆ తర్వాత ఇప్పుడు సీనియర్ అడ్వైజర్గా కూడా ఇంచుమించు మా చర్చి సేవల్లో దేవుడు ఆశీర్వదించారు. మరి మేమందరం కూడా పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడా ఆనాడు నేను టీచర్గా ఉన్నప్పుడు, సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు మోషే గారి తమ్ముడు ముగ్గురు ఇప్పుడు చెప్పినట్టు ఉన్నారు. పీటర్ గారు, ఇమాన్యుయల్, రవిదాస్ నాకు ప్రియమైనటువంటి సండే స్కూల్ స్టూడెంట్ ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు. అయితే ఆ బాబు వాళ్ళు సండే స్కూల్ చెప్పినప్పుడు అందరూ చక్కగా బుద్ధిగా ఉండేవారు. పీటర్ గారు ఒక్కడే తను చాలా ఆ పీటర్ గారు అంటే ఎంత గట్టివాడో అంత చిక్కుగా ఉండేవాడు. పిలుస్తుంటే పైకి పారిపోయేవాడు. పరిగెట్టుకొని పీటర్ రావయ్యే నీ మాటలు చెప్పలేదు, పరిగెట్టి నేను ఇప్పుడు రాలేండి మా అమ్మగారు అని వచ్చి నా పేరు పిలిచేవాడు. అయితే అటువంటి పీటర్ గారిని దేవుడు ఎంతో ఆశీర్వదించి 75 సంవత్సరాలు ఇంచుమించు చేసి మీ అందరూ చెప్పారు తన కుటుంబ విషయాన్ని. అంతగా దేవుడు తనని నమ్మేవాళ్ళు విలువలు ఎడబాయి తన కుటుంబాన్ని కూడా వీళ్ళు ఆనాడు యోగు సంతానం ఎలాగా అభివృద్ధి పొందారు, అబ్రహాం దేవుడు ఏ విధంగా వాగ్దానం ఇచ్చారు, అబ్రహాం సంతానం ఎలా ఆకాశ నక్షత్రాలే విడసిగుతాయని చెప్పారు. ఆ విధంగా మనకి మోషే గారు, అన్నయ్య గారు తమ్ముళ్ళు బాగా చూడటం, తమ్ముళ్ళు చెప్పినటువంటి ఇమాన్యుయల్ గారి అబ్బాయిని ఎప్పుడు చూడలేదు, ఇదే చూడటం. అయితే ఆ బాబు కూడా అంత బాగా అంటే ఇమాన్యుయల్ తరచు ఎప్పుడు మాట్లాడేవారు మీకు అది జ్ఞానం మాకు అప్పుడప్పుడు వచ్చి నేనే పలికించారు. మా బ్రదర్స్లో చాలా సైలెంట్ నాన్నగారు. అటువంటి కుటుంబాన్ని దేవుడు ఎంతగా దేవుని వాక్యంలో కానీ దేవుని సర్వీస్లో కానీ నడిపించారు. పీటర్ గారి భార్య విషయం ప్రత్యేకంగా నేను చెప్పుకోవాలి. మాకు కూడా బంధువురాలు దయామణి గారు. ఆమె తన పీటర్ గారి భార్యగా ఉన్న తర్వాత ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించారు. ఎందువల్లంటే దేవుని ప్రార్థనా శక్తి తనకు ఆ ఇంట్లోకి వెళ్ళింది. కాబట్టి తన భర్త అటు ఇటు ఎప్పుడు కూడా కుటుంబ విషయాలు బయటకు చెప్పినట్టు కుటుంబ ఐక్యత గొడవలు కానీ ఏమి చెప్పింటారు అక్కడ ఇప్పుడు వచ్చి ఉంటారు అక్కడ ఉన్నారు. అయితే ఆమె అంత మంచి మనిషి దయామణి అంటే పేరు కలిగితే ఆ దయ కలిగినటువంటి ఆయన ప్రార్థనతోనే ఆ కుటుంబం ఎంతో వెలిసిందని నేను ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అందరికీ సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అందరికంటే మోషే సార్ విషయం చెప్పాలంటే ఆయన విదేశాలు వెళ్ళినా కూడా తమ్ముళ్ళు కూడా ఎంతో చక్కగా బాగా లెవెల్లో పెట్టాలి. వాళ్ళ సిస్టర్స్ని కూడా వివాహం జరిగినప్పుడు అక్కడ ఉన్నా కూడా కుటుంబాన్ని అంతా మంచి లెవెల్లో ఉంచాలి ఎక్కువ తాపత్రయపడేవారు. అంటే అటువంటి ఆయన తాలూకా ప్రోత్సాహం ప్రయత్నాలు కూడా వాళ్ళ మీ కుటుంబం అంత అభివృద్ధి పొందడం కూడా దేవుని కుటుంబం. అన్నిటికంటే మెయిన్ దేవుని ఆశీర్వాదం గొప్ప పీటర్ గారి కుటుంబంలోకి దయామణిలో ఎక్కువగా స్థాపించబడింది. ఆ కుటుంబంలో తెలిసిన వాళ్ళ సిస్టర్స్ మనవరాలు డాక్టర్స్ అయ్యారు, మోషే సార్ గారు మనవరాలు. అటువంటి దేవుని కృపలో మనందరూ కూడా దేవుని కృపలు చూసిన వాళ్ళు. దేవుని ప్రార్థనా శక్తిలో విజ్ఞాపనలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి దేవుని వెళ్ళిపోయి దేవుని కృపలు ఎంత దాన్ని బట్టి సాక్ష్యం చెప్తున్నాను. అయితే ఆయన మన దగ్గర దేవుని ఇచ్చినటువంటి ఆరోగ్యంగా శక్తిగా బతికారు, ఆరోగ్యంగా ఉన్నారు, అందరినీ చూశారు. తన మంచి మనిషి, యథార్థమైన మనిషి చెప్తున్నాడు. మనసులో ఏం ఉంచుకోవడానికి ఉన్న మాటంటే బయటికి చెప్పేవాడు పీటర్ గారు. కాబట్టి ఆయన కుటుంబం కానీ మనములు కానీ చాలా దేవుని ఇంకా బలపడి ఆయన పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలని ఆ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ అందరూ దాన్ని ఆ యొక్క ప్రార్థన మనందరం కూడా సంఘటించారు. ఎప్పుడు కూడా దయామణి గారికి వాళ్ళ పిల్లలు
విషయాల్లో కూడా మన సంఘం అందులో ఉండాలని చెప్పి సంఘ భాష గారు పెద్దగా మీ సభ్యులందరూ కూడా నేను జ్ఞాపకం చేస్తారు. దేవుడికి వందనాలు. జీవరత్న అండి. నేను యునైటెడ్ చర్చిలో సండే స్కూల్ మోషే అన్న తల్లి గిన్ని గారు పుట్టినాను. మా అందరి బరణికి ఒకప్పుడు మా బాల్యం బరణిలో పెరిగాను చిన్నప్పుడు. అక్కడ పెద్ద అయిన ప్రభుదాస్ అని మా అమ్మగారు ఐఎల్ఎస్ కళ్యాణంలో పనిచేసేవారు. మేము ఆరు బిడ్డలు. అయితే బాల్యం నుండి మాకు ఎక్కువగా బరణికులు వచ్చిన తర్వాత మా నాన్నగారు ఎల్పిజి గ్యాస్ కంపెనీలో పనిచేసినప్పుడు అన్నయ్య ఎప్పటికప్పుడు మేము ఉప్రాప్త ఇక్కడ మేము వస్తామని అనుకుంటే యాక్చువల్గా మా నాన్నగారు వస్తాం రైలు పనిచేసేవారు. వైజాగ్ వచ్చిన తర్వాత మాకు ఎవరు తెలిసేవారు నడిపించిన టైంలో మోషాన్ని మాకు అన్నయ్య పెద్దనాటి కొడుకు కనుక పరిస్థితి అన్నయ్య వచ్చి మాకు ధైర్యం చేశారు, ధైర్యం చెప్పారు. ఆ టైంలో మా బాల్య దినాల్లో ఘనంగా జరిగినటువంటి పెళ్లి ఎవరిదైనా ఉందంటే అది మోషాన్ని మ్యారేజ్ చాలా ఘనంగా జరిగింది నా బాల్య దినాల్లో. అది మేము మర్చిపోలేము. అదేవిధంగా పీటర్ అనే విషయంలో చెప్తాను. ఆయన నాలుగు నలుపే కానీ మనసు చాలా తిరుగునట్టు. ఇంకా చెప్పగలను. చాలా ప్రేమతో మాట్లాడేవాడు అన్నీ అనిపిస్తే మేము కొన్నిసార్లు షిప్యార్డ్ కాలనీలో అన్నీ పెదనాన్న ఇంట్లో ఉన్నప్పుడు దాస్ అన్నయ్య, అదేవిధంగా పేతులు అన్నయ్య, ఇమానియల్ అన్నయ్య, మోషాన్ని అయితే విజయగరీక్ష పైన ఉండేవారు. చాలా ప్రేమగా పెరిగేవారు. సెలవులు వచ్చాయంటే మాకు ఎవరు అంటే సింధ్యా కాలనీకి వెళ్ళిపోయి అన్నయ్య దగ్గర గడిపేవారు. కొద్దిగా ముఖ్యంగా చెప్పాలంటే బైబిల్లో ఉన్నటువంటి మాట, జ్ఞానవంతురాలు తన ఇంటిని కప్పు, జ్ఞానవంతుడు తన ఇంటిని కప్పులేడండి. స్త్రీ మాత్రం దేవుడు ఎందుకు ప్రత్యేకంగా బైబిల్లో ఆ వాక్యం రాయించాడంటే జ్ఞానవంతురాలు మాత్రం ఇంటి కట్టుకుంటారు. మనం మగవాళ్ళని అంత జ్ఞానం మనకున్న మన కుటుంబాలు కట్టుకోలేదు. ఆ విషయంలో వదిన విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. వదిన ఎంతగానో బిడ్డలని చాలా సంశిష్టంగా పెంచింది. అన్న విషయంలో కూడా అన్న కూడా సహకరించి భార్య భర్తలు ఇద్దరిని కూడా నాకు తెలిసినంత వరకు మా కుటుంబాల్లో దీవించబడ్డారు అనేటువంటి ఒక కుటుంబం ఉన్నదంటే పీటర్ అంటే ఏం చెప్పాలి. ఎందుకంటే మా కుటుంబం కూడా అంతగా ఫ్లరిష్ అవ్వలేకపోయాము. ఎందుకంటే ఎందుకు మరి కొన్ని కుటుంబాల్లో ఉన్న పరిస్థితుల్లో మరి అన్న విషయంలో నేను చాలా సంతోషం. ఎందుకంటే నేను చాలా దూరంగా ఉన్నాను. నేను స్టీల్ ప్లాంట్లో ఉంటున్నాను. అన్నాళ్ళు షిప్ యార్డ్ కాలనీలో ఉండేవారు. పెద్దగా ఉద్యోగం ఇచ్చారు. దూరంగా ఉండడం వల్ల అంత అటాచ్మెంట్స్ దగ్గరగా ఉండేవారు కాదు, దగ్గరగా లేవు. కనుక అన్న ఎప్పుడు వచ్చినా ప్రతి కార్యక్రమానికి కూడా మన రీసెంట్గా మోషాన్ని బర్త్డేకి ఎంతో ఓపికతో వచ్చాడు. నిజంగా రాలేని పరిస్థితి, చాలా జాగ్రత్తగా నడవలేని పరిస్థితుల్లో అన్న బర్త్డేకి రావడం జరిగింది. నేను చాలా సంతోషించాను. ఆ రోజు నేను రాకపోయినట్టే అన్న చూడలేకపోయేవాడిని. ఆ పరిగెట్టుకొని ఆ బర్త్డే ఫంక్షన్ రావడం వల్ల అన్నింటితో కాసేపు కూర్చోవడం జరిగింది. నిజాన్ని చెప్పాలంటే చాలా మంది అన్ని గురించి కుటుంబం గురించి చెప్పారు. వాళ్ళందరినీ బట్టి నేను ఎంతగానో దేవుని చూపిస్తున్నాను. ఎందుకంటే ఆయన గానపరిచే వారిని నేను గానపరుస్తున్నాను. ఎవరైతే ఆయన గానపరుస్తారో దేవుని తప్పనిసరిగా ఆయన వచ్చి ఉండే దేవుడు కాదు. ఆయన కొరకు నమ్మకంగా జీవించే కుటుంబాన్ని ఎన్నటానికి జీవించే దేవుడు అనేది మా దేవుడు. నమ్మకమైన మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట తప్పడానికి నేను నరుడు కాదన్నట్ట ఆ కుటుంబం ఎంత దీవించబడడానికి ఆ యొక్క ప్రత్యేక వదిన అన్న ఇద్దరు కూడా ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదకరంగా నడిపించుకున్నారు. అందుబట్టి దేవుడికి మహిమ కలిగింది. ఇది మనం అందరూ మంచి అందు గురించి వినమనేది నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చక్కని కార్యక్రమాన్ని ఇప్పుడు నడిపించినటువంటి సేవకులు కూడా నా వదనాలు తెలుసుకొచ్చి కుటుంబం అంతా తీర్చిపడాలి. ప్రత్యేకంగా వదినకు నా కుటుంబం తరఫున, నా అన్నదమ్ములందరి తరఫున నా ప్రగాఢమైనటువంటి సానుభూతి అని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు తీర్చుగా. మరి ఆఖరిగా పెట్రాకి గారి కుమార్తె సుభాష్ కూడా ఒక్క మాట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి వచ్చినటువంటి బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుని నామాన్ని వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి గత 2 నెలల నుంచి మా నాన్నగారు అస్వస్థతగా ఉన్నప్పటికీ కూడా ఆయన హాస్పిటల్కి తిప్పామే కానీ ఏనాడు కూడా ఆయన మంచి మదిలి సేవని మాత్రం చేయించుకోలేదండి. బాధ ఉన్నా సరే మాకు ఈ బాధ ఉందమ్మా అని
చెప్పలేదు. ఇప్పుడు కూడా నిర్మాణ పడతాను మరి ఆలోచించారు. మరి నాకు తెలియదు కానీ నేనైతే ఆడుతుండేదండి, చెప్పలేదు. మరి మా నాన్నగారి జీవితం గురించి చూస్తే ఆయన అలవాట్లు ఒకటి ఉన్నాయని అనుకోలేమో కానీ మనసు మాత్రం ఎవరిని కూడా నీ వాళ్ళు నా వాళ్ళు అన్న వాళ్ళు భేదం కానీ ఎవరి టీచర్ విషయంలో కూడా అమ్మలు పాప తల్లి బుజ్జి తల్లి మా వల్లే నాన్న ఏరా అంతే. ఈ 6 మాటలు తప్ప ఇంకా ఆయన నోటి నుంచి రారా పోరా ఓరే ఎలాంటి బుద్ధి మాటలు కూడా ఆయన నోటి మేము వెళ్ళలేదండి. మరి ఏనాడు ఆయన అనలేదు, అలాగే తిట్టడం మేము వెళ్ళలేదు. ప్రేమతోటి ఆయన ఉన్నారు, ప్రేమని మాకు నిజంగా పంచారు. మరి మా కుటుంబంలో మేము ఐక్యత కలిగి ఉన్నామంటే, ప్రేమ కలిగి ఉన్నామంటే మరి మా తల్లిదండ్రులు మాకు నేర్పించినటువంటి ఆ యొక్క భారతం మా కోసం ప్రార్థన చేయడం కానీ, మేము ఒకే చేసుకున్నటువంటి వేళ్ళగా మా అన్నదమ్ములు కానీ, మరి నేను ఒంటరిదారిగా ఉన్నానని నా అన్నదమ్ములు వదలలేదు. నన్ను ఎంతగా ప్రేమించారో ఆ ప్రేమను కూడా మరి నా తల్లిదండ్రులు మరి నా పట్ల చూపించారు. అలా చూపించాలనేటువంటి బాధ్యతలు కానీ బరువులు కానీ మరి నేర్పించాలని నేను తెలుసుకున్నాను. మరి మా ఇంటికి మరి మా అన్నయ్య మా విషయంలోనే కాదు, మా కుటుంబం అంతటి విషయంలోనే కూడా ప్రతి ఒక్క విషయంలోనే కూడా ప్రతి ఒక్కరిని పట్టించుకునే బాధ్యతగానే ఉంటాడండి. అటువంటి బాధ్యతని అంత మరి గొప్ప అన్నదమ్ముల్ని నాకు ఇచ్చాడు. దేవుని కలిగి కనుక మరి నా తండ్రి నాకు లేదప్పటికీ కూడా ఎందుకంటే లేదు అనేది నేను కూడా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. కనుక నేను నుంచి బాగా ఎక్కువగా 24 hours మరి నా తండ్రితోటి గడిపాను. నేను అంత గొప్ప సమయాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ చివరి కాలంలో మరి వాళ్ళతో గడపడానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడిని పొందడానికి కలుగుతాక మరి మా కుటుంబం కోసం, నా తల్లి ఆరోగ్యం కోసం, నా బంధువుల కోసం, మరి నా కుటుంబం కోసం, నా బంధువర్గాల కోసం ప్రార్థనలు మరి కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క కార్యక్రమాన్ని అనిపిస్తున్నాను. పెద్దలందరికీ వాళ్ళు మంచి మాటలు చెప్పినటువంటి మరి కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వం నడిపించిన పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు గురించాలని కోరుకుంటున్నాను. దేవునికి మనం కలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మరి సమయంలో మరి మా యొక్క అలాగే మరి వ్యవస్థ మాస్టర్ గారు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి పేట గారి గురించి చెప్పాలి అంటే ఆయన మరి నాకు బాగా రక్తారండి. ఆయనతో నాకు అంటే సీనియర్ సంఘంలో చాలా చక్కగా ఉండేవాళ్ళం. ఆయన సీనియర్ సంఘంలో మరి ఆయన ట్రెజరర్గా చేసేవారు. అప్పుడు నేను సండే స్కూల్ టీచర్గా ఉండేదాన్ని, సూపరింటెండెంట్గా చేసేదాన్ని. మా సండే స్కూల్ అవసరతలు ఏం కావాలన్నా ముందుగా నేను బాగాతో మాట్లాడి సంఘానికి లెక్క పెట్టేదాన్ని. అంటే తను నాకు హెల్ప్ చేసేవారు అనమాట సండే స్కూల్ విషయంలో. అలా అని కాకపోయినా ఆయన మాట కఠినం కానీ హృదయం మాత్రం పెద్దన. కోపం వచ్చి ఒక మాట అన్నా సరే మళ్ళీ ఆయన తిరిగి సమాధానంగా మాట్లాడేవారు. ఎప్పుడు కూడా మా సీనియర్ సంఘంలో ఉన్నంతకాలం అలా ఉండేవాళ్ళం. తర్వాత మరి రిటైర్డ్ అయ్యి పెద్దతో వచ్చేసాక కూడా అప్పుడప్పుడు సంఘానికి వస్తూ ఉండేవారు కుటుంబంతో. లేదంటే తర్వాత కొనడానికేమో బాగా ఒక్కరే వచ్చేవారు. కానీ కంపల్సరీగా ఎప్పుడు పామ్ సండే రోజు వచ్చేవారు, ఈస్టర్ రోజు వచ్చేవారు. ఆ విధంగా మా మంచిగా వచ్చేవారు. అప్పుడు ఇద్దరం కూడా మా బావగారు నేను కొంచెం కూర్చొని మాట్లాడుకునేవారు. ఆయనతో నాకు రెండో బావగారితో మూడో బావగారితో నాకు చాలా క్లోజ్గా ఉండేదాన్ని. వాళ్ళు కూడా నన్ను అలాగే ప్రేమించేవారు, ఆదరించేవారు. ఒక మాట గద్దించినా
తిరిగి ప్రేమించి మనసు అనమాట. చివరిగా నేను మళ్ళీ మా బావగారిని చూడడానికి ఇదివరకు ఒకసారి వచ్చాను. ఆ తర్వాత మన నెలలో నేను 9వ తారీఖుని బావగారిని చూడడానికి వచ్చి అది నన్ను మరి స్త్రీ సమాజంలో వెళ్ళి అక్కడ నేను కూడా మా బావగారి గురించి నేను ప్రార్థన చేశాను. మళ్ళీ వస్తాను బావగారు అన్నాను, కానీ నేను మరి ఇంకా నా 5 డేస్లోనే ఆయన మరి దేవుని పిలుపుని అందుకున్నారు. ఏదేమైనా ఈ భూలోకంలో ఉన్నంతకాలం కష్టాలు, శ్రమలు, వేదన, బాధలు అన్నీ కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుడు ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరములే, అధిక ఫలం ఉన్నాయి కదా. 80 సంవత్సరములు అది వైభవంతో ఉన్న ఆయాసము, దుఃఖమే. కానీ ఆయన 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 70 సంవత్సరాలు కూడా ఆయన చాలా బాగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకి ఈ శ్రమ కాలం వచ్చింది. అంటే శారీరకంగా తను బలహీనపడ్డాడు. అది కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు అయితే 80 సంవత్సరాలు బ్రతికారు, 80 సంవత్సరాల పైనే. కానీ మరి మా బావగారు కూడా అలా ఉంటారనుకున్నాను. కానీ తనలో ఉన్న బలహీనతను బట్టి తను మరి తొందరగా మరి దేవుని పిలుపును అందుకున్నారు. ఏదేమైనా సరే తన పెద్ద కుమారుడు బాధ్యత కలిగిన కుమారుడు. అంటే తన కుటుంబం ఎడలే కాదు, ప్రతి ఒక్కరి కుటుంబ ఎడలో కూడా తను బాధ్యతగా ఉండేవాడు. నేను రవిని బట్టి చాలా గర్విస్తూ ఉంటాను. ఎవరికైనా నేను చెప్పుకునేది అదే, కుమారుడు పెద్ద కుమారుడుగా వాడు నేను ఎక్కువగా అవమానిస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ కుటుంబం ఆపదలో ఉంది అన్నా, ఏ కుటుంబం బాధలో ఉందన్నా మొదటిగా ఆదరించేవాడు వాడే రవికుమార్. దాన్ని బట్టి మరి వాళ్ళ కుటుంబంలో కూడా తను తల్లిదండ్రుల ఎడల చాలా బాధ్యతగా ఉండేవాడు. మరి చివరి సమయంలో మరి తండ్రి ఎంత శ్రమపడి బాధపడుతున్నారు, తన కర్తవ్యాన్ని తను నెరవేర్చుకున్నాడు. దేవుడు మరి ఆ కుటుంబానికి, బిడ్డల యొక్క కుటుంబాలకి దేవుడు ఆదరణ కలిగించులాగిన మనం అందరం ప్రార్థన చేయాలని. మరి మనం చెప్పే మాటలు బిడ్డలకి ఆదరణ ఉండదు, కానీ దేవుడు ఇచ్చే ఆదరణ మాత్రమే వారి కుటుంబానికి కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క ఆదరణ, ఓదార్పు కుటుంబ సభ్యులందరూ పొందుకోవాలి. ముఖ్యంగా దయమనక ఆదరించబడాలి. తను ఎంతో మరి తన జీవితకాలంలో ఎంతో మా బావలతో ఎన్నో శ్రమలు పడినప్పటికీ కూడా ఎంతో సేవ చేశారు. అది కూడా మరి ఏదేమైనా బిడ్డలే మరి అందరూ కూడా తల్లి ఎడల ప్రేమ కలిగి తల్లిని చక్కగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రభునందు పిల్లరా, ముఖ్యంగా మరి సంఘ సభ్యులు అయినటువంటి మరి సొర్ల కేటర్ గారు, వారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి కేటర్ గారి కొరకు మరి అందరూ చక్కగా మాట్లాడారు. అన్ని విషయాలు, చాలా విషయాలు తెలియని వారికి తెలిసాయి. మన యొక్క జీవితంలో మరి మరి ఏ విధంగా జరిగిందని. అయితే నాకు తెలిసినటువంటి మరి కేటర్ గారితో ఉన్న అనుబంధం ఏంటంటే, మరి నాకు ఇంచుమించు చిన్నప్పటి నుంచి నాకు కేటర్ గారు చర్చి ద్వారా మాకు, నేను చర్చికి వెళ్తే నాకు కేటర్ ఆ విధంగా పరిచయం. అలాగే మరి ఇంకా మేము పెద్దవారు అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్లో కూడా మరి కేటర్ గారు ఉండేవారు. వైస్ ప్రెసిడెంట్గా చేశారు, ట్రెజరర్గా చేశారు, లేఖన్ బోర్డు మెంబర్గా చేశారు. ఇలాగా ఆ విధంగా మరి నేను కూడా ఎగ్జిక్యూటివ్లో ఉండడం వల్ల మరి చక్కగా అనుబంధంగా ఉండేవారు. మేము కన్వెన్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి ఒకే రూమ్లో ఉండేవారు. ఆ కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు విజయనగరం కానీ విజయవాడ కానీ చాలా కన్వెన్షన్ మేము వెళ్ళడం జరిగింది. ఆ టైంలో అందరూ ఒకే రూమ్లో ఉండేవారు. నేను కానీ, మా పేటర్ గారు కానీ, దర్శన్ గారు కానీ, అలాగే మా సంఘంలో మాస్టర్ గారు కానీ, ఇలా అందరూ ఒక జయరాజ్ గారు కానీ కొన్ని సందర్భాల్లో ఒకే ఆ యొక్క ప్రాంతంలో ఒకే రూమ్లో ఉండడం, ఆ విధంగా మరి ఎక్కువ అనుబంధం. అంతేకాకుండా మరి షిప్ యార్డ్లో కూడా మరి పేటర్ గారు పెయింటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. మేము వేరే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మేము వర్క్ చేసాం. అయితే అక్కడ దానికి బ్రేక్ టైం ఉంటుంది, టీ టైంలో మన సంఘ సభ్యులు ఎవరు ఉన్నారో అందరూ ఒక ప్రాంతానికి వచ్చేవారు. ఆ ప్రాంతంలో పేటర్ గారు, బాబురావు గారు ఉండేవారు మా సంఘంలో. అలాగే బాబురావు గారు, దర్శన్ గారు, మేము అందరం కూర్చొని
ఒక అరగంట టీ టైం ఉండేది. ఆ టైంలో మీ అందరం చక్కగా కూర్చొని సంఘ విషయాలు కానీ జనరల్గా విషయాలు కానీ చక్కగా మాట్లాడేది. పీటర్ గారు అంటే కరెక్ట్ టైంకి వచ్చేవారు. అక్కడ వర్క్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేవారు. సంఘంలో కూడా అన్ని పనుల విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉండేవారు. అంతేకాకుండా క్రిస్టియన్ అసోసియేషన్ ఉన్నది, మాకు షిప్యార్డ్ క్రిస్టియన్ అసోసియేషన్. ఆ అసోసియేషన్లో కూడా మెంబర్గా ఉండేవారు పీటర్ గారు. క్రిస్టియన్ అసోసియేషన్లో మెంబర్గా ఉండాలంటే క్రిస్టియన్ అయ్యి ఉండాలి. మిగతా వారు ఎవరు అసోసియేషన్లో మెంబర్ అవుతారు. ఓన్లీ క్రిస్టియన్స్ ఉంటారు చాలామంది, కానీ అసోసియేషన్లో మెంబర్ అవ్వాలంటే క్రిస్టియన్ ఉన్నారు. మన సర్టిఫికెట్లో క్రిస్టియన్ ఉంటారు. అలాగా ఆ రోజుల్లో తక్కువ మంది, అందులో మరి పీటర్ గారు ఉండేవారు. మరి క్రిస్టియన్ అసోసియేషన్లో మెంబర్గా ఉండి మరి కుమారులు కూడా మన క్రిస్టియానిటీలో పెంచడం, ఆ విధంగా క్రిస్టియన్ ఉండాలి అనే పక్క కాంక్రీట్గా మన క్రిస్టియానిటీలో ఉండడం, అలాగే కుమారులు కూడా క్రిస్టియన్లో ఉండడం. మన రవి కూడా, మన రవిని మరి దేవుడు చక్కగా ఆశ్రయించారు. వారి కుటుంబాన్ని, వారి సతీమణి మరి చక్కగా ఉన్నతంగా అలాగే చిన్న కుమారుడు కూడా మరి దూర ప్రాంతంలో ఉండడం, మరి వారి కుమారుడు కూడా మరి దేవుడు ఆశ్రయించారు. వారి కుమార్తె కూడా మరి ఇప్పుడు చక్కగా మాట్లాడింది. మన తండ్రి మీద ఉన్న ప్రేమను మరి ఏ విధంగా మన చివరి కాలంలో మరి ఎంత సేవ చేస్తుందో మన అనుబంధం మరి చక్కగా వివరించింది. ఆ దుఃఖాన్ని మరి మనం ఎవరో తీర్చలేం, కానీ ఆ యొక్క దుఃఖాన్ని తీర్చే దేవుడు మరి పరమద్రండి. అలాగే మనం ఎక్కువ దుఃఖపడదు. మనం జనరల్గా ఇలా జరుగుతున్న లోకరీత్యా ఉంటుంది దుఃఖం. భార్యకి కానీ అలాగే కుమారులకు కానీ కుమార్తెకి కానీ లోకరీత్యా దుఃఖం ఉంటుంది. కానీ మన బైబిల్లో ప్రకారం మనం వెళ్తే నిరీక్షణ లేని ఇతర వల్లే మన దుఃఖపడకూడదు. దుఃఖపడుతుంటే నిరీక్షణ లేనట్లే, దేవుని ఎడల ఆలోచన లేనట్లే. కాబట్టి దేవుడే నేను ఏది చేసినా నీ మేలు కొరకని దేవుని వాగ్దానం ఉన్నారు. కాబట్టి ఆయన ఒక మేలు కొరకే ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు చేశాడని మనం నమ్మి ఆయన ఆదరించేవాడు. ఆయనే ఆదరిస్తాడు, ఆయనే మనకి కుటుంబాన్ని పోషిస్తాడు. కాబట్టి ఆయన మీద మనం భారం వేసి మన నిరీక్షణలో ఎదురువాళ్ళు కాకుండా మన దేవుని ప్రేమ కలిగి మరి ఉండాలని మరి నేను కోరుకుంటూ మన యొక్క కుటుంబానికి నా మాటలు ఆదరణకరంగా ఉండాలని మరి పీటర్ గారికి మరి ఈ యొక్క మాటలు కూడా మరి అతనికి మా యొక్క కుటుంబానికి ఆదరణకరంగా ఉండాలని కోరుకుంటూ మరి పీటర్ గారికి మరొకసారి నా యొక్క అంజలి ఖండించుకుంటూ మరి ఎక్కువ పీటర్ గారు ఈ మధ్య కాలంలో కూడా నేను ఒక నవంబర్ మే 30వ తారీఖు అనుకుంటాను చాలాసేపు మాట్లాడాను అమ్మగారితో, దయమణి గారితో, మరి పీటర్ గారితో. ఆ టైంలో మనకు బాగా సిక్గా ఉన్నారు. ఆ విధంగా నాకు 6వ రోజే నాకు బాగా అనిపించింది. అంటే మేము అందరం కలిసి ఒక జర్నీ చేశాం కదా, ఈ టైంలో ఎలా అవుతుంది ఏంటంటే ఏదైనప్పటికీ మరి దేవుని కృపను బట్టి కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తాడని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో మా స్థానిక గాస్పల్ బ్యాప్టిస్ట్ స్త్రీల సమాజం వారు వచ్చి మరి దయమని ఆంటీ గారిని పలకరించాల్సిందిగా కోరుతాం. స్త్రీల సమాజం వారు కూడా మంచి విశ్వాసరాలు. మరి అంకుల్ గారు అంటే మాకు తక్కువగా పరిచయం, ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగోలేనప్పటి నుంచి కూడా చాలాసార్లు మేము దర్శించాము. కానీ ప్రేజ్లాడ్ అంకుల్ గారు అంటే ప్రేజ్లాడ్ అని చెప్పేవారు, ఏమి అనేవారు కాదు. కానీ తన గురించి సంఘంలో ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆంటీ మాత్రం మంచి విశ్వాసరాలు. తన బిడ్డల గురించి కానీ ఏది చిన్న విషయం దేవుడు ఉపకారం చేస్తే వెంటనే అది సంఘంతో పంచుకుంటారు. తన భర్త గురించి చాలా కేర్ తీసుకునేవారు. ఆవిడ 1 గంటకే ఆయనకి భోజనం పెట్టాలని ఆవిడ వెంటనే లేచి వెళ్ళిపోయారు. ఆరాధన వచ్చి లేట్ అయితే మాత్రం మరి శ్రేణపడానికి రావడానికి లేట్ అవుతుందంటే నాకు ఫోన్ చేసేవారు, నాకు లేట్ అవుతుందమ్మా, నువ్వు త్వరగా వెళ్ళాలి. కానీ మంచి విశ్వాసాలు. మరి లోకంలో అందరికీ జరుగుతున్నది, మనకి జరుగుతున్నది. కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో ఆదరించేవాడు. ఆయన ఒక్కరే మన జీవితాలలో. ఆంటీ గారికి బలమనిచ్చి శక్తినిచ్చి ఆయన కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగు చేయాలని మేము కోరుకుంటున్నాం. సంఘం ఎప్పుడు కూడా వారికి తోడుగా ఉంటుందని
మేము వారికి విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడి వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మరి దయమని ఆంటీ గారు మా స్త్రీల సంబంధానికి వచ్చిన కూడా నా తరఫున సమాధానం తెలియజేస్తున్నాను. మా నాన్నగారితో నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాకు చాలా భయం ఉంది. మామూలుగా ఏ రోజు ఓపెన్గా ఆప్యాయంగా అలా మాట్లాడే సందర్భాలు చనిపోయే వరకు లేవు. కానీ ప్రేమ మాత్రం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. జనరల్గా ఏ కొడుకున్నా ఫస్ట్ హీరో తండ్రి అంటారు. నాన్నగారి గురించి ఏంటి మా నుంచి మా నాన్నగారి నుంచి మేము నేర్చుకున్నాం లేదా మా పక్కలో నివసించిన విధానం ఏంటి, దానివల్ల మేము ఈ విధంగా మౌల్డ్ అవ్వడానికి ఏంటి అని ఆలోచిస్తే అవన్నీ ఒకటి ఆలోచిస్తే అప్పుడు చేసిందండి మా నాన్నగారు గొప్ప. జనరల్గా ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏదో బలహీన ప్రతి మనిషికి ఉంటాయి. అలాగే మా నాన్నకి కూడా బలహీనతలు ఉన్నాయి. అందులో మంచి అనేది కానీ సిగరెట్ అనేది కానీ ఇవన్నీ ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఎన్నోసార్లు మా నాన్నలో అది మానేయమని బాగా గొడవపడే సందర్భంలో చాలా ఉన్నాయి. ఇందులో కాలక్రమేణా మా నాన్నతో మాకు రాగానే నాన్నగా వచ్చింది. ఎందుకంటే అది తప్ప ఇంకేం తెలియదు. అంతే. అది మానేసిన తర్వాత కొంతమంది వాటి దాంట్లో ప్రభావం చూడడానికి ఆడైపోవడానికి చాలా మంది చూశారు. ఇంకా అప్పటికి మేము కూడా బాగా సెటిల్ అయ్యాం. సో ఆర్థికంగా ఏ రకంగానూ ఇబ్బంది అయితే లేదు. అలాంటప్పుడు ఆయన జీవితాన్ని ఎందుకంటే నేను దాదాపుగా 5 years నుంచి అనుకుంటున్నాను. అక్కడ కూడా మానేసాను కనీసం. అక్కడి నుంచి మా నాన్న అసలు రిటైర్ అయిపోయాను సర్వీస్ నుంచి. అప్పటి నుంచి 18 సంవత్సరాలు. మా నాన్న అసలు ఏ రోజు చెప్తున్నా ఈ గ్రూప్ మీద ఎవరైనా చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ ఉన్నారంటే మా నాన్న. నిజంగా. ఎందుకంటే లేదు మామూలుగా చాలామంది గొప్ప మాటలు చెప్పాలన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అది అని ఒక వ్యక్తిగత స్కాలర్ చెప్పడము ఇవన్నీ చేస్తుంటారు. అందులో ఎంతమంది క్రియాజీవితం ఉంటుందో నాకు తెలియదు. కానీ మా నాన్న ఏదో దాని మాటలే చెప్తాడు. కానీ క్రియాజీవితంలో మాత్రం 100% అది ఎలా అంటే ఈ రోజు వరకు మా నాన్న ఒకరి గురించి ఒక చెడ్డమాట నేను ఏ రోజు ఉన్నాను. ఏ ఒక్కరి గురించి అది ఎలా అంటే మనకు ఏ రోజు కూడా ఎలా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది పొరపాటు కూడా ఏ రోజు మాట. ఇంకా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మరి మా అమ్మ తరపులు కానీ మా నాన్న తరపులు కానీ ఎవరైనా సరే ఆయన చేత అయింది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నారు. మా అమ్మ ఏ ఒక్కరిని వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని అటువంటి ఆ భేదభావం ఏ రోజు చూడలేదు. మనసులో ఏ రోజు ఏ స్వార్థం ఉంది. జనరల్గా ఎక్కువ మంది మనకి మనుషులు అసూయ అనుకున్నట్టు చాలా ఎక్కువగా ఉంటారు. మనకంటే ఎవరైనా బాగుంటారు ఆడగారు మన పేరు వీలై మన నాన్న ఏ రోజు అసలు ఏ ఒక్కరి గురించి అసలు ఎంత సంపాదించుకుంటుందో తను ఏదైనా కష్టపడుతుందో చూసుకుంటారు. లేకపోతే అప్పుడు చేసుకొని అప్పుడు మా నాన్న బాగా కూతురు ప్రతి నెల జీతం వస్తే ఫస్ట్ కావాలి తీసుకొని మా అమ్మ కరెంట్ నీళ్ళు వచ్చేసాయి. కారణం ఏంటి అంటే ఆ జీతంలో సగం డబ్బులు ఎవరిదైనా తీసుకుంటే ముందానికి ఇచ్చేసి మిగిలిన డబ్బులు తీసుకొచ్చి మా అమ్మ అంతే. అంటే ఏ రోజు ఇప్పుడు కూడా చెప్తున్నా మా నాన్న ఎవరైనా 10 రూపాయలు నీకు ఇవ్వలేదను లేదా ఒక లైన్ తీసుకున్నారు ఎట్లా చేశారు అది ఏం లేదు. కానీ ఏటుంటే అది దాంతో ఎప్పుడు ఫుల్ హ్యాపీ ఉంది. అంటే తృప్తికరమైన జీవితం మామూలు జీవితం. పొరపాటును కూడా ఏ ఒక్కళ్ళ గురించి కూడా అసూయపడటం కానీ చాలామంది ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళు అనుకోవడానికి మాకేం లేదు కొంచెం తగ్గించుకోవాలి అంటే అదేం ఉండేది కాదు. సంపాదించాలి అదేం లేదు. ఏదంటే అది అంటే డబ్బులకి ఏమి అంత డబ్బులే సర్వస్వం సంపాదన సర్వస్వం అట్లాంటి ఏ రోజు లేదు. ఉన్నదాంట్లో చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు మామూలుగా మాట్లాడడానికి చెప్పచ్చు కానీ అది ఆసక్తి చూపించేది చాలా తక్కువ ఉంటాయి. నేను మా నాన్నలో చూస్తాను నిజంగా చెప్తున్నా. ఒక రోజు
పొరపాట్లు ఏమీ అంత చిన్న పిల్లలు మనసులో ఈరోజు కూడా మా చెల్లెలతో కానీ మా పిల్లలతో కానీ టీవీలో చెప్పి అది భావిస్తాను టీవీ ఛానల్ ఆయన ఏంటో చూస్తాను అంటే ఆ చిన్నపిల్లలు పెద్దలు ఎక్కువన్నారు. అసలు చనిపోయినంత వరకు ఆయన చాలా హ్యాపీగానే ఉన్నారు. ఓన్లీ ఆ క్యాన్సర్ బయటపడింది కూడా జస్ట్ లాస్ట్ సెప్టెంబర్లో ఫస్ట్ టైం మన అనారోగ్యం గురించి ఊరికి తీసుకోవడం ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక నెల రోజులు ట్రీట్మెంట్ చేయించాను. ఆ నెల రోజుల తర్వాత ఎప్పటికైనా డాక్టర్ చెప్పాను ప్రాబ్లం వస్తూ ఉంటారండి అంటే నేనైతే అర్థమైంది నేను ఉద్యోగం ధనానికి రాకపోతే విజయనగరం ఉంటాను కాబట్టి ఇక్కడ చూసుకోవడానికి అర్జెంట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇంట్లోనే ఆన్లైన్ ప్లేసెస్ కానీ ఫంక్షన్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఇట్లాంటివన్నీ అరేంజ్ చేసి ఇప్పటికే మళ్ళీ ఉన్నాయి. సో అవన్నీ రెగ్యులర్గా వాళ్ళు కూడా తర్వాత కొన్నాళ్ళు కోరుకున్నారు మళ్ళీ బాగానే మళ్ళీ జస్ట్ మన ఏప్రిల్లోనే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు క్యాన్సర్ బయట పడలేదు. ఏప్రిల్లో బయట పడితే అక్కడి నుంచి వాళ్ళు అడిగాం అసలు ఏ స్టేజ్ అంటే ఎట్లా బాగుంటుందా లేదంటే థర్డ్ స్టేజ్లోనే మళ్ళీ తెలుసుకుంటారు కదా అందులో తగ్గిపోతే మనం వేరియేషన్స్ చేసి తగ్గుతుంది అవసరమైతే మనం కీమోథెరపీ చేయాలి వాళ్ళు తగ్గలేదు చూసి చేద్దామని చెప్పారు. అది సరే అన్నాక నేను పక్క ఎలక్షన్స్ వల్ల నేను ఎక్కువగా ఎక్కువ టైం ఎక్కువగా ఉండలేకపోయింది. నాకు గంట సెలవు పర్మిషన్ నాకు ఇచ్చేవారు కాదు. ఆయన బట్టి గాంధీ హాస్పిటల్ హాస్పిటల్కి కంటిన్యూస్గా డైలీ రేడియేషన్ తీసుకెళ్ళాలి. ఈ సేవ అంతా కూడా మొత్తం మా చెల్లి మా అమ్మగారే చేసేవారు. నా రోజంటే కేవలం డబ్బులు ఇవ్వడానికి కానీ ఈ రోజంతా మా అమ్మగారికి సేవ చేసినట్టు. కానీ ఎన్ని కోట్ల వెళ్ళాలి అన్నప్పుడు నేను డ్యూటీ బయలుదేరినప్పుడు మార్నింగ్ 7 తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అక్కడ నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ చెల్లి తీసుకొచ్చేసేది. ఒకసారి బాగా లేట్ అయ్యింది. రాత్రి 1:00 కూడా అయ్యేది. నేను అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఆఫీస్ నుంచి మా చెల్లి మా అమ్మ చేశారు. చిన్నగా లైఫ్లో అయ్యేవారు అంతే. లేచేవారు జరగలిగేవారు మాట్లాడేవారు బాగా ఉండేవారు. సడన్గా చాలా మంది ప్రత్యక్షంగా క్యాన్సర్ పేషెంట్ పడే బాధకి ఇరవై చూడలేదు. కానీ చాలా మంది చెప్తుంటారు చాలా నాణ్యంగా ఉంటుంది అట్లాంటిగా. మా నాన్నకి ఎటువంటి బాధ లేకుండా దేవుడు చాలా చక్కని ప్రతి మనిషి చనిపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఏదో ఒక దానివల్ల చనిపోతుంది. ఆ ఏదో వల్ల మా నాన్నకి క్యాన్సర్ ఉంది. కానీ ఆ క్యాన్సర్ వల్ల మా నాన్నకి బాధపడి బాగా నిధులు భరించి దీని మీద ఎక్కువ చెప్పాలంటే అది లేదు. చక్కగా దేవుడు మనకి మంచి నిర్ణయం కలిగేశాడని నేను భావిస్తున్నాను. దీనికి కారణం ఏంటంటే కేవలం ఆయన ఎప్పుడూ కూడా మనకి బైబిల్లో ఎవరైతే మనుషులు ఉండాలి అని చూపించారు అంటే ఆయన ఎప్పుడు పాటించే మనుషులు ఎక్కువగా ఈ చర్చకు రావాలంటే చాలా తక్కువగానే వచ్చేవారు. లాస్ట్ ఆరాధనలో మనకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కానీ అక్కడ ముందు చిన్న చర్చ్ కూడా ఈ అందరిలో శిష్యులు ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చేవారు. కానీ మా చిన్నప్పటికి చూస్తున్నాం ఎప్పుడు డైలీ స్నానం చేసిన ఇంట్లోనే బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. అది ఎప్పుడు కాదు. కానీ ఏ రోజు చేస్తున్నానని ఎక్స్పోజ్ చేయడం కానీ దగ్గరికి వెళ్ళాలి గురించి ప్రార్థన చేయడం కానీ నాకు తెలిసింది ఏంటంటే బైబిల్లో ఎలా అయితే జీవించాలని చెప్తారో అట్లాంటి క్రియా జీవితంలో మా నాన్న 90% చేశారు. అందుకనే దేవుడు ఆయన చక్కని పిలిపించాలని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే తన ప్రేమ చూడండి ఎంతమంది అన్నీ నిండిపోయాయి, ఎంతమంది జనాలు వచ్చారు. అది మా నాన్న ప్రేమతో ఇదంతా జరిగింది. కాబట్టి మా నాన్న డెఫినెట్గా ఆ దేవుడిని ఉండాలని అనుకుంటున్నాం. మా కుటుంబాన్ని ప్రేమించి ఎంతమంది పాస్టర్లు వచ్చారు. మా నాన్నగారి అత్యంత ఎక్కువ అనుభవం కలిగి ఉన్నది మన డాడీ గారి పాస్టర్ గారే. నేను చిన్నప్పటి నుంచి చూస్తే నా పాస్టర్ గారు అంటే నాకు దాదాపు నా పెళ్ళి అయ్యే వరకు నాకు ఎక్స్ప్లెయిన్ ఒక్కరైనా చాలా ఒక్కరుగా చేశారు. ఏంటంటే చాలా అనుభవంగా ఉండేవారు ఎప్పుడు కూడా. అట్లాంటి ఏ సంఘాలు నాకు తెలుసున్నాయి అప్పటి సంఘాలన్నీ ఈరోజు ఇక్కడ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నేను చూసి కొద్దిగా లక్ష్మీ కోసం తెచ్చుకోవడం. నేను నా సండే స్కూల్లో మార్చి చిన్నాను కానీ సండే స్కూల్ సౌకర్యం ఉండేవారంటే చర్చి ఓపెనింగ్ తీసుకొచ్చాను. అక్కడికి వచ్చాం.
అలాగే మా అత్తయ్య గారు ఆ చర్చ్ అక్కడ పైన మొత్తం చర్చ్ కట్టారు. ఆ చిన్నప్పుడు నేను ఎప్పుడైనా వస్తే అక్కడికి వెళ్ళేవారు చాలాసార్లు ఇక్కడ అక్కడికి. సో ఇలా అంటే ఎక్కడ చిన్న ఏ కూడా అనుభవం ఉంటాను మా నాన్నగారు కూడా అందరూ వచ్చారు. అందరూ ఇలా ఊళ్ళో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం అనంతరం మీ అందరికీ ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఆ వీళ్ళు కూడా మీరు ఆలోచించి పసుపుమాన్ని కూడా ఆలోచించడం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి ప్రధాని కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. దేవుడికి భయం కలిగిన అక్కడ మీరు కనబడినట్లయితే దయచేసి కుటుంబం మరి ప్రభా నా ప్రియుల ప్రభావానికి మీ గారి యొక్క వర్ధంతి చక్కగా జరిగింది. ఆయన నేను విశ్వాసం నుంచి రక్షణ పొందినటువంటి వారిని నీతిమంతులు ఇటు వారిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. జయించేవాడు దేవుని పరిదృష్టిలో ఉన్న దేవుడికి బలం ప్రతిపంచిన మా తండ్రి స్వామిలో ప్రభావ వారి సత్యమణి దయాన్ని బట్టి వందనాలు చేస్తున్నారు. వారి కుమారుడు ప్రభావ రవి అలాగే కుమార్తె సుభాషిని కుమారుడు ప్రభావ అందరిని బట్టి వందనాలు. ఆయన కుటుంబాలు రామగారు తండ్రి వారి అన్నయ్య గారు మోయస్ గారిని బట్టి వందనాలు. పిల్లవారి కుటుంబం అందరూ ఐక్యతగా బట్టి చక్కని కుటుంబం కుటుంబం మీరు బట్టి వందనాలు. ఇమ్మాలి గారు కుమారుడు కూడా చక్కగా మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు తెలియజేస్తున్నారు. ఉదాసిని బట్టి వందనాలు ఆయన. అలాగే చక్కగా ప్రభా పెద్ద గారు మాలత గారు చేసి గారు కూడా చక్కగా మాట్లాడడానికి వందనాలు. దైవజనులు చక్కని సందేశం అందించారు. బాలగారు బాలరాజు గారు ప్రతి సంఘంలో ప్రభావ సుమారు 44 సంవత్సరాల క్రితమే కార్యదర్శిగా పనిచేస్తూ దైవ పిలుపు మేరకు తండ్రి చక్కగా గాస్పెల్ బాప్టిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభావ మరి గాస్పెల్ మినిస్ట్రీస్ సంస్థ చక్కని పరిచయం జరుగుతుంది. ఆ సంఘానికి సభ్యులుగా ప్రభావ పేట గారు వారి కుటుంబం ఉంటున్నందుకు వందనాలు చేస్తున్నారు. మహిమగల దేవుడు ప్రభావ దేవుడు త్వరలో రానే ఉన్నాము నాయన. దీని ఫలితం చక్కని మాట. పుట్టుబడేవారు ధన్యులు వారి బాధతో ఉంటుంది. లోకంలో ఉన్న వారు ధన్యులు వారు శాంతి పొందిన చక్కని మాటను బట్టి వందనాలు. నీవు మహిమతో వచ్చేటప్పుడు ప్రధానతో శబ్దముతోను ఆర్పాటముతోను దేవుని బోరతోను పరలోకమును ప్రభావాన్ని దిగి వచ్చినప్పుడు ప్రథమృతులు ధన్యులు వారిని వెంటబెట్టుకుని వస్తాను. ప్రభుపేట గారి మీద చూస్తాను. తాత్కాలిక ప్రభావ నిరీక్షణతో దుఃఖం ఉంటుంది కానీ తండ్రి బిడ్డలు చక్కని పరిచయం చేశారు. నీకు వందనాలు. సంఘం చక్కగా ఆదరించింది. అందుని బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. బిడ్డలు అందరూ కూడా మీరు దీవించమని ఆదరించమని చక్కగా నడిపించడం సంతోష దైవజాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య నామమునందు ఈ ప్రార్థన అడుగుతున్నా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాదు, నీ రాజ్యము వచ్చిన కాదు, నీ చిత్తము పరలోకమందున భూమి యందు నెరవేరుగా మాకు కావలసిన ఆహారం మన అపరాధం చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి తండ్రి. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం పరదేశంలో ఉన్న తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటున్న మనందరికీ కుటుంబానికి ప్రభు వచ్చి పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్. ఆత్మలతో తండ్రి దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి ఇచ్చట ప్రేమల కివియే కడవరి వచ్చున్నదే అచ్చట మనమ ధరము కలసికొని ఆనందితముగా మరలా ఇచ్చట కూడుదుము లేదో మనమందరము త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేము పరమ తండ్రితో ప్రభుయే